నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యం నడుస్తుంది. గత 9.5 ఏళ్ల కాలంలో జరిగిన తప్పిదాలపైన కాంగ్రెస్ సర్కార్ అయితే దాదాపుగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వాటిపైన ఎంక్వైరీ కూడా ప్రారంభించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీస్ అమలుపైన కూడా దృష్టి సారించింది. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో దావస్ పర్యటనకు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ పెట్టుబడుల విషయం కూడా మాట్లాడుతున్న సందర్భం. మరి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, గత ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటో విశ్లేషించేందుకు మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారుడు గాదా ఎన్నయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఒక్కసారి సరే అంటే ఈ టైంలో విశ్లేషించే టైం కూడా కాదు. ఎందుకనంటే 45 రోజుల పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన, గత 9.5 ఏళ్ల పాలన పైన బేరీజ్ వేయడం అంత సులువు కాదేమో. కానీ ఏమనిపిస్తుంది అన్న ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ 45 రోజుల పాలన మీద ఏమనిపిస్తుంది? అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం వెనుక ప్రజల యొక్క ఆకాంక్షలు చాలా బలంగా ఉన్నాయి. అంటే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చలేదు, తెలంగాణ అమరవీరుల ఆశయాలు నెరవేర్చలేదు, కోరుకున్న తెలంగాణ రాలేదు, ప్రజల తెలంగాణ రాలేదు, ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు, ఇంకా దోపిడీదారుల ఆ రోజు దగాపడుతున్న తెలంగాణ అయితే మనం ఏదైతే మనం పోగొట్టుకోవాలనుకున్నామో అది కొనసాగుతూ ఉన్నదనే ఒక కోపంతో, ఆవేశంతో, బాధతోటి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అయితే 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏదైతే ఈ మా పార్టీ అనుకున్న దాన్ని, మా సొంత పార్టీ అనుకున్న దాన్ని, కుటుంబ పార్టీ అనుకున్న దాన్ని, మా రాష్ట్ర ఆకాంక్షలు 4 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతా అనుకున్నటువంటి పార్టీ మాది కాకుండా తీసేసి టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసి అదేదో దేశమంతా నేను ఏమో చేస్తా అనే పద్ధతిలో ఆయన ఏదైతే ప్రగల్భాలు పలుకుంటూ ఇంట్లో గెలవనాడు రచ్చ గెలుస్తా అనే ఒక ప్రగల్భాలు పలికి ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టు తెలంగాణ ప్రజల్ని ముంచిండు. కొన్ని వందల వేల సంవత్సరాల్లో తెలంగాణకు జరగనంత విధ్వంసం జరిగింది. అన్ని రకాల విధ్వంసం, ఒక్కటని కాదు, మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో తెలంగాణను నాశనం చేసిండు. తెలంగాణ జాతిపితగా, తెలంగాణ గాంధీగా, తెలంగాణ అంబేద్కర్గా మనం ఏదైతే భావించినామో ఆ కేసీఆర్ మన నిట్ట నిలువున మనల్ని నమ్మక ద్రోహం చేసిండు అనే దాంతో తెలంగాణ ప్రజలు ఈ 6 గ్యారంటీలు, డిక్లరేషన్లని నమ్మకున్న ప్రజలు, ముఖ్యంగా తెలంగాణలో మొదటి నుంచి పోరాటాలకు నిలయంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాలు, ఇవి పెద్ద ఎత్తున ఎన్ని ప్రలోభాలు పెట్టినా కానీ, ఎన్ని ఆశలు పెట్టినా కానీ, ఎన్ని ఒత్తిళ్ళు చేసినా కానీ, ఎన్ని రకాలైనటువంటి కుయుక్తులు చేసినా కానీ వాటికి వేటికి లొంగకుండా ప్రజలు మూకుమ్మడిగా ఇక్కడ అక్కడని కాదు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఆ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన తర్వాత మీరు అన్నట్టు 45 రోజుల పరిపాలనలో నేను అనుకోవడం వాళ్ళు ఇప్పటివరకు ఇంకా పరిపాలన మొదలు పెట్టలే. ఓకే, వాళ్ళు చేయగలిగిందల్లా ఏంటంటే, చేసిన గొప్ప పని ఏంటంటే, ఈ రాష్ట్రం ఎంతైతే దివాలా తీసిందో, అప్పుల పాలైందో, అప్పుల కుంపటైందో, ఈ రాష్ట్రాన్ని మొత్తంగా తాకట్టు పెట్టిండ్రో దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం సక్సెస్ అయిందనేది అయితే మనకు కనపడతా ఉన్నది. ఎందుకంటే మనందరం కూడా, మీడియా కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, మనందరం ఏదో 4 లక్షల కోట్ల అప్పు అనుకున్నాం. కానీ తీరా లెక్కలు తీస్తే 6,71,000 కోట్ల రూపాయల అప్పు, దగ్గర 7 లక్షల కోట్ల అప్పు అనేది తేలింది. అంటే మనం అనుకున్న దానికంటే కూడా దాదాపుగా డబుల్ అయ్యే పరిస్థితి వచ్చింది. అదొకటి. రెండవది ఏం కనపడతా ఉంది ఇప్పుడు మనకి, ఈ రాష్ట్రంలో దొరికిన దాన్నల్లా కుదబెట్టారు. ఒక తాగుబోతోడు, ఒక తిరుగుబోతోడు, ఒక దేశ దిమ్మరి కుటుంబాన్ని ఎట్లయితే నాశనం చేస్తాడో
ప్రతిదాన్ని తాకట్టు పెడతాడో అంత స్థాయిలో మనని ఇప్పుడు కార్లు తాకట్టు పెట్టబడినాయి, సబ్స్టేషన్లు తాకట్టు పెట్టబడినాయి, బస్ స్టాండ్లు తాకట్టు పెట్టబడి ఉన్నాయి, బస్ స్టేషన్లు తాకట్టు పెట్టున్నాయి, బస్సులు తాకట్టు పెట్టబడినాయి. అసలు ప్రభుత్వ ఆస్తి ఇది అది అని కాకుండా ప్రతిదీ కూడా కుదవబెట్టిండ్రు, తాకట్టు పెట్టిండ్రు, లేకపోతే అప్పులు తెచ్చిండ్రు. ఏదో ఒక రూపంలో ఇది పూర్తిగా అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నది. ఇదంతా మనకు అర్థం కావడానికి, అర్థం చేసుకోవడానికి అసలు నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డికైనా, మంత్రులకైనా, ఎమ్మెల్యేలకైనా, మీడియాకైనా ఇది మొత్తం అర్థమయ్యేసరికి మనకు అసలు ఒక భయానక పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఈ వాస్తవాలను ఇంకా చెప్పడానికి ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం భయపడుతున్నది. ఎందుకు ఇంత అప్పులేని అంటే, ఇన్ని రకాల ఆస్తులు కుదవబడ్డాయి అంటే అప్పులు ఇచ్చేటోడు వస్తాడో రాడో, పెట్టుబడులు పెట్టేటోడు వస్తాడో రాడో, అసలు ఈ రాష్ట్రానికి ఆదుకుంటాడు ఎవడో లేడో అనే భయంతో ప్రభుత్వం కూడా ఇంకా పూర్తి విషయాలు చెప్తలేదు. అంతే. అంటే ఈ లెక్కన చెప్తే మొత్తం టోటల్గా ప్రభుత్వ భూములన్నీ కుదవబెట్టిండు, కార్యాలయాలు కూడా మొత్తం కుదవబెట్టిండు అనేది సమాచారం. అంతే కదా. ఇప్పుడు మీరు పోండి ఎక్కడైనా తీసుకోండి, జూబ్లీస్లో ఉన్నటువంటి 130 kV సబ్స్టేషను ఎవరికి కుదవబడ్డదో బయటికి తీయండి. 33 kV సబ్స్టేషన్ ఎవరికి కుదవబడ్డదో చెప్పండి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న సబ్స్టేషన్లు అవి కూడా కుదవబెట్టిండ్రు. బస్ స్టాండ్లు కుదవబెట్టిండ్రా, బస్ స్టేషన్ కుదవబెట్టిండ్రా, వరంగల్ సెంట్రల్ జైలు స్థలాన్ని కూడా కుదవబెట్టిండ్రు, బిల్డింగ్ కూడా కుదవబెట్టిందని చెప్పి. అసలు ఏదైనా ఇక్కడ ఇంకా మిగిలి ఉందంటే నా దృష్టిలో అయితే ఇంకేమి లేదు. ఏది దొరికితే, ఏది అందుబాటులో ఉంటే, దేని మీద ఎవడు అప్పిస్తా అన్నా దాన్ని కూడా పెట్టారు, అప్పు తెచ్చారు. చివరికి మనం పెద్దలు చెప్తారు కదా, అరే అవులేగా, అరే లుచ్చగా అప్పు చేసి పప్పు కూడా వద్దురా, ఉన్న దాంట్లో బతకడం నేర్చుకోరా అని చెప్తారు. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని మనం ప్రజలు కూడా, మీడియా కూడా, లేకపోతే ప్రజాస్వామ్యవాదులు కూడా, ప్రతిపక్ష పార్టీలు కూడా ఎవరికి వాడు తెలిసి తెలియక, ఉన్న వాస్తవాలు తెలుసుకోక ఇష్టం వచ్చినట్టుగా మేము వాడు 2000 ఇస్తా అంటే వీడు 3000, వీడు 3000 ఇస్తా అంటే వాడు 4000, వీడు ఒక పథకం అంటే వాడొక పథకం. ఇవాళ మనం చూస్తున్నాం కదా, ఆన్ గోయింగ్ పథకాలకే ఇలా డబ్బులు గతిలేదు వేయడానికి. రైతు బంధు, రైతు భరోసా పక్కన పెడితే, అంటే రైతు భరోసా అయితేనేమో ఎకరానికి 10,000, రైతు బంధు అయితే ఎకరానికి 10,000. ఎకరానికి 10,000 ఇవ్వమని రైతులు మొర్రో మొత్తుకుంటుంటే కూడా, మాకు రెండో పంటకి పెట్టుబడి కావాలని వాళ్ళు మొత్తుకుంటుంటే ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీ అయిపోయింది, దివాలా తీర్చున్నది. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఈ 45 రోజుల పాలనలోనే మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయి ఎట్లా అమలు చేస్తారు? ఇంకా ఇప్పటి వరకు రైతు బంధు పడలేదు అసలు అని చెప్పేసి కూడా మనం ఆ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. స్వయంగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయనకు మాట్లాడే అర్హత లేదు. ఆయన నోరు కాదు, అది ఏది కాదు కాబట్టి ఏదైనా మాట్లాడతాడు. వాళ్ళ మాటల్లో చెప్పాలంటే మెదడు ఉన్నోడు, లేకపోతే తలకాయ ఉన్నోడు మాట్లాడే మాటలు కాదు. ఇక వాళ్ళని మనం మనుషులుగా గుర్తించి వాళ్ళు మాట్లాడేదానికి ఒక విలువ ఉంటుంది, విలువ కలిగిన మాటలు మాట్లాడుతున్నారు అని అయితే మనం అనుకోవడానికైతే ఏం లేదు. అభివృద్ధిని ఓడించిండ్రు, అబద్ధాన్ని గెలిపించిండ్రు కేటీఆర్ అంటారు. ఏది అబద్ధం? 2001 ఏప్రిల్ 27 నాడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అప్పుడు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, విద్యారంగంలో సమూలమైన మార్పు తెస్తా అన్నారు, వైద్య రంగంలో సమూలమైన మార్పు తెస్తా అన్నారు, ఉపాధి రంగాన్ని క్రమబద్ధీకరణ చేసి రాజ్యాంగ చట్టబద్ధమైనటువంటి నియంత్రణ చేస్తా అని చెప్పారు, మొత్తం తెలంగాణ సంపదని కాపాడుతా అని చెప్పారు, ఆత్మగౌరవంతో కూడినటువంటి ట్రాన్స్పరెంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అన్నారు. మరి 5 ఒక్కటైనా 10%, 20% అమలు చేసిందని వాళ్ళని చెప్పమను. ఏది అబద్ధం? నీ 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వండి నిజమా అబద్ధమా? దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చేయండి నిజమా అబద్ధమా? ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి పాలన అందిస్తా అని చెప్పింది నిజమా అబద్ధమా? విద్యారంగానికి, వైద్య రంగానికి KG to PG విద్యని ప్రభుత్వ విద్యగా మొత్తం మార్చేస్తాం, ప్రైవేటు విద్య లేకుండా చేస్తాం, ప్రైవేట్ హాస్పిటల్ లేకుండా చేస్తాం.
ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మీరు చదువుకోవడానికి కార్పొరేట్ స్థాయిలో విద్యా వ్యవస్థని ఏర్పాటు చేస్తాం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు నియోజకవర్గానికి ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పింది నిజమా అబద్ధమా? అప్పులు చేసి ఆస్తులు కూడా పెట్టినాం. ఏ ఆస్తులు? ఇప్పుడు మనం అదే కదా అడుగుతున్నది. మనం ప్రభుత్వం ఒక లెక్క చెప్పింది 6,71,000 కోట్ల రూపాయలు అప్పయిందని. వాళ్ళ దగ్గర పనిచేసిన అధికారులే, వాళ్ళ దగ్గర చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ అంటే పోయింది, కానీ ఈమె కూడా వాళ్ళ దగ్గర కూడా చేసింది కదా చీఫ్ సెక్రటరీగా. వాళ్ళే లెక్కలు ఇచ్చారు కదా. ఇది రేవంత్ రెడ్డి చేసింది కాదు, లేకపోతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసింది కాదు, ఐటీ మినిస్టరు శ్రీధర్ బాబు ఇంకో మినిస్టర్ చేసింది కాదు కదా. ఈ లెక్కలను ఎవడిచ్చిండు? ఈ అప్పుల లెక్కలు ఎవడిచ్చిండు? చీఫ్ సెక్రటరీ ఇచ్చింది, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇచ్చిండు, వాళ్ళు ఇచ్చినే కదా. అంటే సీఎం పదవి అంటే చాలా చిన్నది మా ఆయనకు, కేసీఆర్ అంటేనే గొప్ప అని చెప్పేసి కేటీఆర్ అంటాడు. ఏ రాజ్యాంగ విలువలు తెలిసినోడు, రాజ్యాంగం తెలిసినోడు, ప్రజాస్వామ్యం తెలిసినోడు, జ్యుడిషియరీ తెలిసినోడు ఈ మాటలు మాట్లాడరు. మెంటల్ లేచి తిక్కలేసి అహంకారంతో మదమెక్కి మాట్లాడే మాటలు తప్ప. అరే ఒక చీఫ్ మినిస్టర్ అంటే అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, అది ఒక హోదా. అదేదో కేటీ రామారావు పేరు పెట్టుకున్నట్టు, లేక కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు పెట్టుకున్నట్టు, ఓ సంపత్ కుమార్ పెట్టినట్టు, ఇన్నయ్య పెట్టుకున్నట్టు పేరు కాదు అది. ఒక ఇన్నయ్య పేరుకి, సంపత్ కుమార్ పేరుకి, కల్వకుంట్ల రామారావుకు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మన పేర్లు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా కలిగినటువంటి పేర్లు కాదు మనవి. కానీ ఒక ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన, న్యాయబద్ధమైన హోదాతో కూడినటువంటి, బాధ్యతలతో కూడినటువంటి పని అది. అంటే ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ తవ్వుకున్నాడని చెప్పుకోవచ్చా? లేకపోతే ఇంకేంటిది మరి? తాను దోకున్న గుంతలు తాను పడకపోతే ఎవడన్నా దోషిండా? సంపదన దోషిండా? ఇన్నయ్య దోషిండా? ఇంకెవడన్నా దోషిండా? ప్రతిపక్షాలు ఏమన్నా చాలా గొప్ప పని చేసి, త్యాగాలు చేసి, పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి, రాత్రింబగళ్ళు వాళ్ళ ఆస్తులు జరగబెట్టుకొని వాళ్ళ భార్య పిల్లలకు దూరం అయ్యి ప్రతిపక్షాలు ఏమైనా పోరాటం చేసినాయా? ఏం చేసినాయి? ఏం చేయలే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మా తడాకా చూపిస్తాం, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం. మేము అందరం చూసినాం. ఓ పులి రాబోతున్నది, సింహం రాబోతున్నది అని మాట్లాడే కేటీఆర్ లాంటి వ్యక్తికి మనం ఏం చెప్తాం? ఒక తండ్రిని ఒక జంతువుని సమానంగా పోలుస్తాడు ఎవడన్నా? కాకపోతే తెలంగాణ ఉద్యమకారుడు వస్తుందని చెప్పు, ప్రజలు కోరుకున్న తెలంగాణ నాయకుడు వస్తుందని చెప్పు, తెలంగాణ జాతిపిత వస్తుందని చెప్పు, తెలంగాణ ఆకాంక్షలు నరాన జీర్ణించుకున్నాడని చెప్పు, గవి చెప్పు. కానీ ఒక మెంటల్ లేసినోడు, ఒక తిక్కలే అరే అసలు ఆయన మాట్లాడుతుంటే నాకైతే ఒక మనిషి మాట్లాడుతుంటే అని అనిపిస్తుంది. తండ్రిని పట్టుకుని ఎవడైనా ఒక పులి, ఒక సింహం అని మాట్లాడతాడు ఎవడన్నా? మనం ఎవడన్నా మాట్లాడతాం అసలు? కాబట్టి అసలు ఇవన్నీ చూసిన తర్వాతకి శేఖరన్నే ఓ రవులేగా నువ్వు నాకు ఎట్లా పుట్టినవురా అని పిలిచి చెప్పు తీసుకొని తన్నాలి. ఇట్లా మాట్లాడతారా ఎవరన్నా? కన్నా తండ్రిని మాట్లాడతారు ఎవరన్నా? ఇప్పుడు మనకి ఏది ఏమైనా సరే కేసీఆర్ తెలంగాణని విధ్వంసం చేసిండు, తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చలేదు, మనందరికీ తెలంగాణ ద్రోహులైనటువంటి ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు ద్రోహం చేస్తే మనం అనుకున్న, మన నాయకుడు అనుకున్న మన శేఖరన్న మనకి నమ్మక ద్రోహం చేసిన. అయినా ఆయన పట్ల ఆయనకి ఆరోగ్యం బాగాలేదన్నా, ఆయనకి ఏమైనా ప్రమాదం జరిగినా, ఆయనకి ఏమైనా అయిందంటే కూడా మనం ఎంతో కొంత ఆలోచిస్తాం, బాధపడతాం. అరే మనతో పనిచేసిండు, మనతో కలిసిపోయి ఉన్నాడు, కష్టాల్లో బాధల్లో పాలు పంచుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తర్వాత ఆయన ఒక కోటరీలో బందీఖానా అయిపోయి ఆయన ఇక వాళ్ళ కుటుంబానికి దాసోహం అయిపోయిండు అని మనం మాట్లాడినా ఆయనకు ఆపద వచ్చిందంటే మనకు కొద్దిగా మనకు మనసు బాధ అవుతుంది, స్పందిస్తుంది. మనం అంటే తెలంగాణ స్పందిస్తాం. అవును, ఖచ్చితంగా స్పందిస్తున్నాం. కానీ తిక్కలేసి అహంభావంతో, అహంకారంతో ఒక పులికి, సింహానికి పోల్చే
కేటీఆర్ని రాముని ఎవరు కంట్రోల్ చేయాలా? శేఖరనే కంట్రోల్ చేయాలి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కంట్రోల్ చేయాలి, శోభదిని కంట్రోల్ చేయాలి. శోభదిన మీరు మీ రాముని, మీ ముద్దుల కొడుకు రాముని, మీ రాము చేయబట్టే, మీ ముద్దుల కూతురు కవితమ్మ చేయబట్టే శేఖరన్నకి చంద్రశేఖరరావుకి ఆయన జీవితంలో జరిగినంత ప్రభావం జరిగింది, అవమానం జరిగింది. ఇప్పటికైనా మీరు మీ వల్ల తెలంగాణకి ఇంకేం లాభం జరుగుతుంది అనేది ప్రజలకు ఆశ లేదు. కానీ మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలన్నా, మీ పరువుని కాపాడుకోవాలన్నా, మీ గౌరవాన్ని కాపాడుకోవాలన్నా, మీరు చేసిన తప్పులను మీరు సరిదిద్దుకోవాలన్నా మీ రాముని మీరు కంట్రోల్ చేసుకోండి, హద్దులో పెట్టుకోండి, అదుపులో పెట్టుకోండి. మీ కవితమ్మని నోరు బారేసుకోకుండా పిచ్చి పిచ్చి పనులు చేయకుండా. నా దృష్టిలో రాము కోసం బీఆర్ఎస్ పెట్టిండు, కవితమ్మ కోసం కామారెడ్డి పోయిండు. లేకపోతే కామారెడ్డి ఎందుకు పోవాలా? ఏం అవసరం ఉంది ఆయన పోవడానికి? ఏమైనా అవసరం ఉందా? ఇవాళ ఓడిపోయిన ఎమ్మెల్యేలు మిలిసి ఏమయ్యా మీరు ప్రజలకి అందుబాటులో లేకపోవడం వల్ల, ప్రజలకి కనీసం వాళ్ళ అభిప్రాయాలు గౌరవించకపోవడం వల్ల మీరు ఇట్లా అయిండు, మీరు ఓడిపోయిండు, మీరు పోల్ మేనేజ్మెంట్ చేసుకోలేదు, లేకపోతే మీరు ఇట్లా అయిండు అట్లా అయిండు అనడానికి చంద్రశేఖరరావుకి ఏం అర్హత ఉంది? ఆయన కూడా ఓడిపోయింది కదా. 88 మంది ప్లస్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్న మొత్తం కలిపితే 101లో 39 గెలిచినట్టు మిగతా వాళ్ళు ఓడిపోయిన దాంట్లో ఈయన ఒకటి కదా. అంటే ఒక తిరుగులేని అపజయాన్ని చూడనటువంటి అజేయంగా మిగిలినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు రారాజుగా వెలుగుతున్నటువంటి రాజశేఖర్ రెడ్డి పాలన కూడా ఆయన సవాల్ చేసి ఎంపీగా ఉప ఎన్నికకు పోతే 2 లక్షల పైన భారీ మెజార్టీతో గెలిచినటువంటి నువ్వు ఇవాళ కామారెడ్డికి పోయి చిత్తుగా ఓడిపోయినావంటే నా దృష్టిలో నేను అనుకుంటా ఈ శేఖర్ అన్నకి ప్రభుత్వం పోయినందుకో ముఖ్యమంత్రి పదవి పోయినందుకో ఆయనకు బాధ లేదు. కానీ కామారెడ్డిలో ఓడినందుకు చాలా బాధపడుతుండనేది మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి రాము కవితమ్మ వీళ్ళిద్దరు గనక ఇట్లనే మాట్లాడి తిక్క మాటలు మాట్లాడి అహంకారపూరితంగా మాట్లాడితే మాత్రం ఇంకా వీళ్ళని ఎవ్వరు ఆదుకోలేరు. ఈ పరిస్థితులలో కేసీఆర్ ఆ ప్రయత్నం ఏదన్నా అంటే ఇప్పటికి ఇంకా జనంలో అపోహ పోలే, కాంగ్రెస్ పార్టీని ఏమైనా ఏక్నాథ్ షిండేలను తయారు చేసి ఏమైనా చీలుస్తాడేమో అనే అపోహ ఇంకా కొంతమందిలో ఉంది. అలాంటి ప్రయత్నం ఇప్పుడు కూడా చేస్తాడని అనుకోవచ్చా? అంటే నా దృష్టిలో అయితే ఇప్పుడు వేరే పార్టీలను చీల్చుడు, ఇంకేదో ఏక్నాథ్ షిండేలు తయారవడం అనేది ఇక్కడ జరగదు. ఇక్కడ జరగచ్చు. తెలంగాణ చరిత్ర అనేది అది కంప్లీట్గా భారతదేశంలో ఎవ్వరు ఊహించినటువంటి ఒక ప్రాచుర్యంలో కొనసాగుతూ ఉంటుంది. ఇది మనలాంటి వాళ్ళం ఏదో అన్నంగానే కేసీఆర్ ఓడిపోతాడు అంటే జాతీయ మీడియా కావచ్చు, జాతీయ నాయకులు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, ఎవడన్నా నమ్మిండా? మనలాంటి కామారెడ్డిలో ఓడిపోతామని డైరెక్ట్ ఇచ్చేసినాడు. మనం చెప్తా వచ్చినాం. మనం దాదాపుగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం మేము జిల్లాలు తిరిగినప్పటి నుంచి ఆయన ఓటమికి పునాదులు వేస్తున్నామని రాజీనామా చేయనప్పటి నుంచి మనం కలిసి తిరిగిన వాళ్ళం తెలంగాణ కోసం చెప్తా ఉన్నాం. కాబట్టి మనకు అర్థమైంది గ్రౌండ్లో ఏముంది, ముఖ్యంగా నార్త్ తెలంగాణ ఏముంది, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఏముంది, పోరాట విప్లవాల గడ్డలు ఏముందని మనకు అర్థమైంది. కానీ ఢిల్లీలో ఉన్న వాళ్ళకో ఇంటెలిజెన్స్కో స్టేట్ ఇంటెలిజెన్స్కి సెంట్రల్ ఎవరికి అర్థమైంది? ఎవరికి అర్థం కానటువంటి చరిత్ర సృష్టించగలిగే తెలంగాణ గడ్డని అర్థం చేసుకోవాలంటే అంత ఈజీ కాదు. అట్లనే ఇప్పుడు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఉన్న ఏకైక అవకాశం ఒకటి బీఆర్ఎస్ను రద్దు చేసి టీఆర్ఎస్ను పెట్టుకోవాలి. కార్యకర్తల డిమాండ్ వస్తుంది ఆల్రెడీ. అరే వాళ్ళ సమీక్షా సమావేశాలు వాళ్ళే చెప్తున్నారు, నేను చెప్పడం మీరు చెప్పడం కాదు. అక్కడ పాల్గొన్నటువంటి వేదిక మీద కూర్చున్న నాయకులే వాళ్ళే చెప్తున్నారు. అక్కడ కడియం శ్రీహరి కూడా టీఆర్ఎస్గా మారిస్తే బాగుంటుందని సూచించండి. 90 నుంచి 95%
ఆ సమావేశాల్లో పాల్గొన్న వాళ్ళ అభిప్రాయం కాదు, డిమాండ్, అది కోరిక కాదు, డిమాండ్ చేస్తున్నారు అని మాట్లాడేటువంటి పరిస్థితి రిపోర్ట్లు వస్తూ ఉంటే ఇంకా వీళ్ళు ప్రగల్భాలు పలుకుంటూ మాట్లాడితే వీళ్ళని ఎవడు కాపాడుతాడు? ఎవ్వడు కాపాడలేడు. ఫస్ట్ బీఆర్ఎస్ రద్దు చేసి టీఆర్ఎస్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఈ రాష్ట్రంలో ఏదైతే బీజేపీకి బీఆర్ఎస్కి రహస్య ఒప్పందాలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళ మధ్య ఏదో ఒక రకమైనటువంటి ప్రేమ బంధాలు ఉన్నాయి అనుకుంటున్నారో అవి లేవని బహిరంగంగా నిరూపించుకోవాలి. ఇది 2వది. 3వది, తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఆకాంక్షలకి మేము ద్రోహం చేసినామని బహిరంగంగా తెలంగాణ అమరవీరుల స్తూపానికి సాక్షిగా ఉన్నటువంటి, తెలంగాణ త్యాగాలకు సాక్షిగా ఉన్నటువంటి అక్కడికి వచ్చి 2 చేతులు జోడించి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అది కూడా శేఖరన్న ఒంటరికి వచ్చి చెప్పాలి. కేటీఆర్ని, కవితమ్మని, హరీష్ రావుని, ఇంకా కోటరిని పట్టుకొని వస్తే కాదు. ఈ 3 సూచనలు మీరు చేస్తున్నారు. అంటే అతను ఆచరించే, అతను రెడీగా ఉన్నా కానీ మరి వీళ్ళు చేయనిస్తారా అనేది ఆయన 99లో అయితే చేసిండు. 99 నుంచి 2001 మధ్య జరిగిన నేను ఆ రోజు ఘర్షణ చూసినా, ఆవేదన చూసినా, ఆయనలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఆడుపోట్లను చూసినా నేను. ఆయన అన్ని గ్రంథాల మీద కూడా చేయబెట్టి ప్రమాణం చేసిండు అందరి ముందు. ఇప్పుడు చేసే ప్రయత్నం ఏమన్నా చేయగలుగుతాడా? ఎందుకంటే పార్టీని రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు పార్టీ పక్కన పెట్టు, ఆయన రక్షించుకోవాలి. పార్టీ సెకండరీ. ఇప్పుడు ఆయన కాపాడుకోవాలంటే, ఆయన చరిత్రను కాపాడుకోవాలంటే, ఆయన భవిష్యత్తును కాపాడుకోవాలంటే ఫస్ట్ చేయాల్సిన పని 1999 నుంచి 2001 వరకు ఏదైతే కొడుకు చెప్పినా, బిడ్డ చెప్పినా, ఇంకెవరు చెప్పినా ఏదైతే వినకుండా మొండిగా ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో, మనలాంటి వాళ్ళందరం చెప్పింది విన్నాడో, దాన్ని అమలు చేసిండో, అట్లా చేస్తే ఇప్పుడు ఏమైపోయినాయి అంటే ఒక 4-5 పవర్ సెంటర్లు అయిపోయినాయి. కేటీఆర్ రాము ఒక పవర్ సెంటర్, కవితమ్మ ఒక పవర్ సెంటర్, హరీష్ రావు ఒక పవర్ సెంటర్, సంతోష్ రావు ఒక పవర్ సెంటర్, ఇక మిగతా కోటరి అదొక పవర్ సెంటర్. ఇన్ని పవర్ సెంటర్ల మధ్య ఆయన బందీ అయిపోయాడు. చుట్టూ 4 దిక్కులు బందీ చేసింది. ఇప్పుడు దాని నుంచి కనుక ఆయన బయటపడితే ఆయన భవిష్యత్తు ఉంది, లేకపోతే చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. అంతే, ఏం లేదు. ఇక ఇటువంటి వాళ్ళు చాలామంది చూసినాం. ఇప్పుడు కుటుంబానికి బందీ అయినోళ్ళు, లేకపోతే కోటరికి బందీ అయినోడు, కులానికి బందీ అయినోడు, మతానికి బందీ అయినోడు, లేకపోతే ఇంకా ప్రలోభాలకు బందీ అయినోడు ఎవడు మిగిలిండు చరిత్రలో? ఎవడన్నా మిగిలిండా? ఎవడు మిగిలే. కాబట్టి ఈయనేమో అతీతుడు కాదు. కానీ ఈయన మొండితనం అయితే చిన్నప్పటి నుంచి ఒక మొండితనం ఉన్నది. తను అనుకున్నది కొన్నిసార్లు సాధించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఇప్పుడు 70 ఏళ్ళ వయసు, 70 ఏళ్ళు దాటినాయి. ఆరోగ్యం ఎట్లా ఉందో మనందరికీ తెలియదు. ఏదో ఎంతో కొంత సమస్యల్లో ఉన్నాడని మనం వింటూ ఉన్నాం. తర్వాత వయసు, తర్వాత ఆ రోజు ఉన్నటువంటి, ఎందుకంటే మనం చాలామందిని చూసినాం. ఎన్టీఆర్ వృద్ధాప్యంలో ఏమైందో చూసినాం, కొండపల్లి సీతారామయ్య వృద్ధాప్యంలో ఏమైందో చూసినాం. ఇంకా అనేక మంది ఇటువంటి ఉదాహరణ చూసుకోవచ్చు. అంటే ఇట్లా వృద్ధాప్యంలో పోయినటువంటి వాళ్ళు ఒక దశకు దాటిన తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయాలు గతంతో పోల్చలేము, అస్సలు పోల్చలేము. ఇప్పుడు మనం చూసినాం ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్, అరే ఒక్కొక్కరు తక్కువలా వీళ్ళు, లల్లు ప్రసాద్ యాదవ్, ఇంకా అసలు చరిత్రలో ఆయన ఎవరు, జార్జ్ ఫెర్నాండెజ్. భారతదేశ చరిత్రలో వీళ్ళు అత్యంత గొప్ప పాత్రను పోషించిన వాళ్ళు. ఈ దశకంలో అంటే ఏజ్ దాటినాక తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని మా పేర్లు కూడా మాసిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మరి ఈ శేఖర్ అన్న మరి అంత పటిష్టమైన, అంతటి ధైర్యం చేసేటువంటి నిర్ణయం, ఫస్ట్ చేయాల్సిన పని రాముని, కవితమ్మని ఆయన దూరం పెట్టగలిగి, ఇప్పుడు మనం అనుకున్న 3 చేయగలిగితే, ఎప్పుడు 2001లో మీరు అందరు చూశారు కదా, ఏప్రిల్ 27 కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన దురదృష్టాన్ని ఏం చెప్పిండు, నేను ఇప్పటి వరకు చేసిన తప్పుల్ని క్షమించండి అని
3.5 కోట్ల తెలంగాణ ప్రజల్ని వేడుకున్నాడు. దండం పెట్టిండు కదా. మరి ఆ రోజు చేసిన ధైర్యం చేస్తాడా? ఆ రోజు మీకు తెలుసు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అప్పుడు రాము ఇక్కలేడు, కవితమ్మ ఇక్కలేడు. వాళ్ళు ఈయనని వద్దు 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 వద్దని ఆయనకి చెప్పినా, మాలాంటి వాళ్ళకి చెప్పినా, ఎన్ని రకాలుగా కుటుంబం మీద ఆయన మీద ఒత్తిడి తెచ్చినా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అమలు చేసిండు. కానీ ఇప్పుడు చేస్తాడా? చేయగలిగే ఆ ధైర్యం, ఆ సత్తా, పట్టుదల ఉందా అనేది మనం ఇంకా ఇప్పుడే చెప్పలేము. కోటరీలో బందీ అయిపోయినాక తర్వాత ఏం చేయగలుగుతాడు? అప్పటి ధైర్యం ఇప్పుడు చేయగలుగుతాడు అనేది సందేహం. చేస్తే ఆయనకు భవిష్యత్తు ఉంది. చేయలేదనుకో ఏముంటుంది? ఇక చరిత్రను సృష్టించిన వాడే చరిత్రహీనుడు అయ్యే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చా? అంటే వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఏం చరిత్ర సృష్టించలే. మనందరి త్యాగాలు 53, 56, 69 అయితే ఆయన కీలక పాత్ర పోషించింది వాస్తవం. దాంట్లో మనం ఆయన స్థాయిని తగ్గియొద్దు. మనం ఏమి ఆయన తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన అవమానాలు భరించిండు, కష్టాలు భరించిండు, ఒత్తిళ్ళను భరించిండు. ఆయన కూడా ఎంతో కొంత వాస్తవంగా చెప్పాలంటే 2001 ఏప్రిల్ ముందు 2001 జనవరి నుంచి ఏప్రిల్ మధ్య నేను ప్రత్యక్ష సాక్షిని. రోజుకి 2 నుంచి 3, 4 ఆ రోజున్న టీడీపీ ఎమ్మెల్యేలో, మంత్రులు నందినగర్లో ఉన్న ఇంటికి వచ్చేది, బతిలాడిండ్రు. మేము చంద్రబాబుతో మాట్లాడు, నువ్వు నీకు మంత్రి పదవి ఇస్తా అంటాడు, అన్నీ అన్నా కానీ ఆయన మాత్రం తీసుకున్న నిర్ణయాన్ని చెరిక్కిపోలే. అక్కడి వరకు ఆయన గట్టి నిలబడ్డాడు. కానీ ఆ రోజు ఎట్లనైతే నీ అవమానాన్ని సవాల్ విసిరినవో, అవమానాన్ని పగ తీర్చుకుంటా అన్నవో, ఈరోజు కూడా ఆ రకంగా నీకు జరిగిన అవమానం ఏదైతే ఉన్నదో ఆ అవమానం నీకు నువ్వు చేసుకుంటూ వచ్చింది. తెలంగాణ సమాజం చేయలే. నువ్వు తోకున్న గుంతలు నువ్వు పడ్డావు. తెలంగాణ ప్రజలు ఇప్పటికి కూడా 39 ఎమ్మెల్యేలను గెలిపించిందంటే తక్కువనా అది? ఇప్పటి కేసీఆర్ అంటే చాలామంది అభిమానిస్తూనే ఉంటారు. వాస్తవం తెలంగాణ ఉద్యమ రాష్ట్ర సాధనలో ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని గౌరవించరా? ఖచ్చితంగా. మీరు ఏ వృత్తిలో ఉండండి, అరే సంపదన్న తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం మొదటి నుంచి ఆయన ఎక్కడ పనిచేసినా ఏ విధంగా ఉన్నా ఆ గుర్తింపు ఉంటుంది. తెలంగాణ ప్రజలు చాలా గొప్పవాళ్ళన్నా. తెలంగాణ ఉద్యమాన్ని వాడుకొని వదిలేసిన వాళ్ళు మూర్ఖులు. కానీ ప్రజలు ఎప్పుడు కూడా తెలంగాణ కోసం 1 గంట, 1 రోజు, 1 నెల, 1 సంవత్సరం పనిచేసినా నెత్తి మీద ఎత్తుకొని వాళ్ళు ఊరేగిండ్రు. కాబట్టి ఇవాళ చంద్రశేఖర్ రావు ముందు ఉన్నటువంటి ఈ సవాళ్ళని ఆయన ఎదుర్కొంటాడా లేదా అనేది మనం ఇప్పుడే చెప్పలేము అని వేచాయి. కానీ ఏది ఏమైనా రానున్న రోజుల్లో ఆయన మంచి నిర్ణయం తీసుకుంటే, గొప్ప నిర్ణయం తీసుకుంటే, ఏది ఏమైనా ఫస్ట్ చేయాల్సిన పని, నేను తెలంగాణ ప్రజలకి నమ్మక ద్రోహం చేసిన, తెలంగాణని ఎవ్వరు చేయనంత విధ్వంసం చేసిన, మెగా కృష్ణారెడ్డి, రామేశ్వరరావులకి దోచిపెట్టిన దొంగలకి నేను వాళ్ళకు ఉపయోగపడ్డా అని చెప్తే అప్పుడు తెలంగాణ సమాజం అరే 1 నెల కాకపోతే 6 నెలలు కావచ్చు, సంవత్సరానికైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు పట్టం కట్టకపోవచ్చు, నిన్ను నమ్మకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఏమైనా ఆదరిస్తారేమో. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ అసెంబ్లీకి రాడు, రాజీనామా చేసి పార్లమెంటుకు పోతాడని ఒక ప్రచారం కొనసాగుతుంది. ఇది మనం నమ్మొచ్చు? అంటే ఆయన ఒకవేళ అసెంబ్లీకి రావాలని నిర్ణయం తీసుకుంటే, అసెంబ్లీకి రావాలనుకుంటే రాముని పార్లమెంటుకు పంపుతాడు. ఒకవేళ ఆయన పార్లమెంటుకు పోవాలనుకుంటే హరీష్ రావుతో సహా ఆయనని వాళ్ళిద్దరూ పార్లమెంట్కి వెళ్ళిపోతాడు. అంటే జనరల్గా ఇప్పుడున్న పరిస్థితులలో ఖచ్చితంగా పోటీ చేస్తే ఓడిపోతారు కాబట్టి ఈ ఓటమి పాలను జీర్ణించుకోలేక మరి అంటే తెలంగాణ ప్రజలు మళ్ళీ అంటే కేసీఆర్ కుటుంబమే ఈ పార్లమెంటు ఎన్నికలకు దూరంగా ఉండబోతుంది అని ఒక ప్రచారం కొనసాగుతున్నది. అటు కవితను కానీ, కేటీఆర్ను, హరీష్ రావును కానీ వీళ్ళు ఎవ్వరు పోటీ చేయకుండా మిగతా వాళ్ళతో
పోటీ చేస్తాం, కొంతమంది అయితే బాహాటంగా చెప్తున్నారట మేము ఇప్పుడు పోటీ చేయలేమని చెప్పేసి చెప్తున్నారట. ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? అంటే వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పనులు చేసిన తర్వాత మేము తెలంగాణకి నష్టం చేసినాం, నమ్మక ద్రోహం చేసినాం, ప్రజలు కోరుకున్నది ఒకటి, మేము చేసింది ఒకటి, మా అహంకారంతో నిర్లక్ష్యంతో ఇప్పుడు ఏదైతే ఈ మధ్య ఫస్ట్ మొదట్లో సమీక్షా సమావేశంలో లేకపోతే దానికి ముందు పిచ్చి పిచ్చిగా మాట్లాడిండు, ఏ యూట్యూబ్ ఛానళ్ళు లేకపోతే ఇట్లా మీరు ఇంతకుముందు అన్నారు చూడు, ఏది కేసీఆర్ రాము ఏదో అన్నాడు చూడు, అబద్ధాలని అంటే అభివృద్ధిని వెనక్కి నెట్టి అబద్ధాన్ని ముందుకు తీసుకొచ్చిండు. ఎందుకు ఈ కారు కూతలు, ఈ వెదవ కూతలు ఎందుకు? నీకు ఏం తెలుసు రాము? నువ్వు చాలా చిన్న పిల్లోడివి. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఎవరమైనా సరే, నేనైనా మీరైనా ఎవరమైనా, ఇప్పుడు రాము కోరుకోవాల్సింది ఏంటంటే మా తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆస్తికి నేను వారసుని అని ఆశించడంలో తప్పలేదు. కానీ తెలంగాణకి నేను వారసుని, తెలంగాణ రాష్ట్ర సమితికి వారసుని, తెలంగాణ రాష్ట్ర సాధనకి నేను వారసున్నాను అంటే ఈ తిక్కలోళ్ళు కాకపోతే మెంటలోళ్ళు కాకపోతే ఏమనుకుంటాం మనం? నువ్వు ఆస్తునికి వారసువి, మేము కాదనం. నీ ఆస్తికి మేము ఎట్లా వారసులు కామో, కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆస్తికి మనం వారసులం అంటే మనం ఏమంటారు? అరే ఇన్నయ్య సంపద మీకు ఏమైనా మెంటలేసిందా, తిక్కలేసిందా? చట్టం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు, న్యాయ సూత్రాలు ఒప్పుకోరా నాయన, నీకెవరు తిక్కలేసి మాట్లాడుతున్నా అంటారు. అట్లనే ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర సాధనకి వారసుడు కాదు, తెలంగాణ రాష్ట్ర సమితికి వారసుడు కాదు. కాబట్టి నీకెందుకు లేనిపోయినాయి అన్నీ? నీకెందుకు ఏదో పిచ్చివాగుడు? నీ ఆస్తి ఆయన ఎన్ని సంపాదించిండో, ఏం జరిగిందో ఏందో అది మీకు తెలుసు. అది అవినీతి సొమ్ము, అది కక్కుర్తిపడిన సొమ్ము, ముంచిన సొమ్ము, తెలంగాణ నాశనం చేసిన మెగా కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి సొమ్ము, అది రామేశ్వరరావు ఇచ్చింది, అది రక్తపు కూడా, అది పంచుకో. నువ్వు నీ మనవాళ్ళు, నీ కొడుకులు, నీ ముది మనవాళ్ళు ఎప్పటిదాకా తింటారో తినండి మీరు. కానీ మీరు తెలంగాణ రాష్ట్ర సాధనకి, తెలంగాణ నినాదానికి, తెలంగాణ వాదానికి మీరు ఎప్పుడు వారసులు కాదు. అలా ఇప్పుడు వీళ్ళకు ఈ పార్లమెంట్ ఎన్నికలు ఒక గీటరాయిగా చెప్పొచ్చా? ఇప్పుడు అంటే ఈ పార్లమెంటు ఎన్నికలే చావో రేవో తేల్చే పరిస్థితి ఉందనుకోవచ్చా బీఆర్ఎస్కి? అంటే అట్లా ఏముండదన్న. ఇప్పుడు మనం చరిత్రలో చూసినాం, 88లో చూసినాం. 88లో ఏమైంది? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఓడిపోయింది కదా, చూసినాం కదా మనం. ఆయన ఎవరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయింది కదా. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అంబర్పేటలో ఓడిపోయింది కదా, మామూలు ఓడి మీద. కాబట్టి ఈ ఓటమి గెలుపులు అనేవి ప్రజల యొక్క తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. కానీ పార్టీ వీళ్ళు చెప్పే అభివృద్ధి, వీళ్ళు చెప్పే మాయమాటలు, వీళ్ళు చెప్పే హామీలు, వీళ్ళు చెప్పే దాని మీద ఆధారపడదు. ప్రజలు ఎప్పటికప్పుడు మార్పును కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు 88లో వీళ్ళంతా ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ 89 సంవత్సరం తిరగక ముందే 19లో ఎట్లా గెలిచారు కదా. మరి దాన్ని ఏమంటాం? మరి అట్లనే ఇప్పుడు కూడా, ఇప్పుడు ఏదో బీజేపీకి 8 వచ్చినా, లేకపోతే బీఆర్ఎస్కి 39 వచ్చినా, కాంగ్రెస్కి 64 వచ్చినా, సిపిఐకి 1 వచ్చినా, ఎంఐఎంకి 7 వచ్చినా కానీ ఈ పద్ధతిలోనే మళ్ళీ అదే పద్ధతిలో గెలవాలని లేదు. కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో గెలిచిండు, బండి సంజయ్ ఆయన కూడా ఓడిపోయినోడే కదా, కరీంనగర్ టౌన్ సీట్లోనే ఓడిపోయినోడే కదా. మరి ఆడ ఎట్లా గెలిచిండు వాళ్ళు? బాబురావు ఓడిపోయినోడే కదా. మరి ఎవరు గెలిచింది చెప్పు? కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యే లేకున్నా వీళ్ళందరూ గెలిచారు. అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికలలో ట్రయాంగిల్ ఉండబోతుందా, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండబోతుందా అనుకోవచ్చు? అంటే నేను అనుకోవడం, ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళ రాజకీయ చాతుర్యం ప్రదర్శిస్తే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళు ఎప్పటికైనా కానీ
బీఆర్ఎస్కి ప్రమాదం బీజేపీతోటే, కాంగ్రెస్తో ప్రమాదం లేదు, ఉండదు కూడా. ఎందుకంటే బీజేపీ రాష్ట్రంలో మనుగడ సాధించాలంటే, అది అభివృద్ధి చెందాలంటే, అది రేపు రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో ఓ ప్రధాన ప్రతిపక్షమైనా లేకపోతే ఒక ప్రభుత్వాన్ని పాలకపక్షంగా కావాలంటే అది ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రెండు పార్టీల్లో ఏదో ఒక దాన్ని మొత్తంగా కూడా దెబ్బ కొట్టకపోతే వాళ్ళు మనుగడకు రాలేరు. జాతీయ పార్టీ, ఇది జాతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీనే, ఇది జాతీయ పార్టీ, బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ. వాళ్ళు ఏమైనా ప్రాంతీయ పార్టీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తారు కదా ఎక్కడైనా. ఆ విధంగా చూసినప్పుడు, దేశం మొత్తం మీద చూసినప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ పాలసీ ప్రకారము, ఆర్ఎస్ఎస్ పాలసీ ఏంటిది, ఫెడరల్ వ్యవస్థ ఉండొద్దు. భారతదేశంలో సెక్యులర్ వ్యవస్థ ఎట్లుండొద్దో ఫెడరల్ వ్యవస్థ ఉండొద్దు. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి రాష్ట్రాలు ఉండొద్దు అనేది ఆర్ఎస్ఎస్ నాగపూరు 411 జీవో ప్రకారం వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి తీర్మానం అది. దాని ప్రకారం చూసినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ని ఎట్లా స్పేర్ చేస్తుంది? స్పేర్ చేయదు. కాబట్టి ప్రమాదం ఎవరితోటి ఉంది? బీజేపీతో ఉంటుంది. మరి ఈ జ్ఞానం, ఈ తెలివితేటలు పిచ్చోళ్ళకు ఉండాలి కదా. ఉన్నప్పుడు ఏం చేయాలి వీళ్ళు? అరే మన కాంగ్రెస్తో ప్రమాదం లేదు. ఇప్పుడు మీరు చూడండి, కేసీఆర్కి సరే బయట ఎన్ని మాట్లాడినా కానీ వాళ్ళు తన్నుకుంటే పడ్డారు, నెట్టేసుకుంటే పడ్డారు, తాగి పడ్డారు, అసలు పర్లేదు, అదంతా అబద్ధం అన్నా కానీ దవాఖానకు పోయినా కానీ అక్కడికి ఎవరు పోయినరు? కాంగ్రెస్ వాళ్ళు పోయినరు. బీజేపీ వాళ్ళు ఒక్కరు పోయినరా? పోలేదంటే అర్థం ఏంటిది? వాళ్ళు చెప్పకనే అయ్యా రేపు రానున్న రోజుల్లో మాకు శత్రువు, లేకపోతే మేము కొట్లాడేది, మేము బజార్కి ఇడ్చేది బీఆర్ఎస్నే అనేది వాళ్ళు చెప్పకనే చెప్తా ఉన్నారు. అంతే కదా. అయినప్పుడు ఇప్పుడు చూడండి, మీరు ఒక్కొక్కటి అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ని ఏమి చేయరు. చాలామంది ఏమనుకుంటారంటే కాంగ్రెస్ని ఏమైనా చేస్తుందేమో బీజేపీ అంటారు. ఏమీ చేయరు. వాళ్ళు ఫస్ట్ రేపు చేయబోయేది 39 ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ని వీలైన కాడికి అదిరించి, బెదిరించి, బుజ్జగిచ్చి బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ వ్యాపారాల మీదనో, వాళ్ళ అవినీతి మీదనో, లేకపోతే వాళ్ళకున్న బలహీనతల మీదనో దెబ్బ కొట్టి అదొక వాషింగ్ మిషన్. బీజేపీ అనేది ఒక వాషింగ్ మిషన్. ఎన్ని పాపాలను, ఎంత మురికని ఉండని, నువ్వు వాషింగ్ మిషన్లో కొత్త అంటే చాలు, నువ్వు వాషింగ్ మిషన్లకు రా, మేము శుభ్రం చేస్తాం, నువ్వు బయటికి రా, ఇక నువ్వు మళ్ళా రారాజుగా వెలుగొంది అన్నట్టు ఉంటుంది దాని కథ. కాబట్టి దేశం మొత్తం ఇది ఏం చేసినారో రేపు ఇక్కడ కూడా గదే చేస్తుంది. కాబట్టి రేపు రానున్న రోజుల్లో బీఆర్ఎస్కి బీజేపీతో ప్రమాదం ఉందనేది కనుక గ్రహించినా, లేకపోతే తెలంగాణకు ఉన్న ప్రత్యేక పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల పరిస్థితులను చూస్తే, ఇక్కడ క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, ఇతర మైనారిటీ సెక్షన్లు మొత్తంగా చూసినప్పుడు దగ్గర 22% ఉన్నారు. ఈ 22% అనేది చాలా కీలకం. ఇది అది కాంగ్రెస్ బెల్ట్ అది. కాబట్టి ఏ పార్టీ ఇక్కడ మనుగడ సాగించాలన్నా కానీ అది ఖచ్చితంగా వాళ్ళు ఆ విధంగా ఉంటుంది. రేపు మరి బీజేపీ మొన్ననేమో ఏదో సోషల్ ఇంజనీరింగ్ పేరుతోటి బీసీ ముఖ్యమంత్రి అని లేకపోతే ఇంకోటని చేసింది కానీ రానున్న రోజుల్లో అది వాళ్ళ నిజ స్వరూపాన్ని వాళ్ళు ప్రదర్శిస్తారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రేపు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇండియా కూటమి గినక వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళ మధ్య పోటీ లేకుండా గినక వాళ్ళలో వాళ్ళు కీచలాడి వాళ్ళలో వాళ్ళు పోటీ పెట్టుకొని ఏదైనా చేస్తే ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన తర్వాత అప్పుడు భారతదేశం ఇట్లుండదు, చేంజెస్ వస్తాయి, చాలా మార్పులు వస్తాయి. అట్లా వచ్చిన తర్వాత ఇక ఫస్ట్ బీఆర్ఎస్ని దెబ్బ కొడతారు. బీఆర్ఎస్ని దెబ్బ కొడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారంటే మనకేం కాదు కదా, వాళ్ళు ఏదనుకుంటారు. బీఆర్ఎస్ని దెబ్బ కొట్టిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి పోతారు? మీ దగ్గరికి వస్తారు, అక్కడికి వస్తారు. అంటే అప్రమత్తంగా ఉండాల్సింది.
బీఆర్ఎస్ని దెబ్బ కొడుతుంటే వీళ్ళు సంబరపడ్డారనుకో, సంకలు ఎగిరేసిండ్రు అనుకో, మాకేంది అన్నారు అనుకో, వీళ్ళని కూడా దెబ్బ కొడతారు. కాబట్టి ఈ మొత్తం పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీరు అన్నట్టు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఇక్కడ వాళ్ళని కనుక గతంలో ఉన్న సీట్ల కంటే తగ్గించగలిగితే అప్పుడు బీజేపీ ఈ రాష్ట్రంలో ఏం చేయాలని కొద్ది భయపడుతుంది. వాళ్ళకి కనుక 5-6 సీట్లు ఇక్కడ వస్తే మళ్ళీ స్ట్రాంగ్ అయిపోతారు, ఆడుకుంటారు అందరినీ. మామూలు ఆట కాదు. ఇప్పుడు ఎన్ని వస్తాయి అనుకోవచ్చు అన్న? ఇప్పుడు బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి అనుకోవచ్చు? అంటే ఇప్పటికిప్పుడైతే మనం ఏం చెప్పలేము. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ కాదు, వాస్తవంగా చెప్పాలంటే ఇక దాన్ని మర్చిపోవాలి మనం. టీఆర్ఎస్ కాంగ్రెస్ కనుక వాళ్ళు కొద్దిగా సమయం పాటించి అరే మన ఇద్దరం అనుకుంటే ఇంకో లాభపడతాడు అనుకుంటే ఆ విచక్షణ, తెలివితేటలు, ఆ పరిణతి చెందినటువంటి రాజకీయ దూరదృష్టి ఉంటే వీళ్ళు బీజేపీని కట్టడి చేయగలుగుతారు. లేదనుకో వీళ్ళు అనుకున్నారనుకో, ఇప్పుడు కరీంనగర్ ఉంది, 3 పోటీ చేస్తే అనుకుంటే ఎవరు గెలుస్తారు? వాళ్ళే గెలుస్తారు. అంతే కదా. అంతే. ఇంకా వేరే ఏమన్నా ఉన్నదా? ఏం లేదు. వేరే అవకాశం ఏమన్నా ఉన్నదా? ఏం లేదు. ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గం తీసుకుంటే వాళ్ళు వీళ్ళు బలంగా అనుకుంటే ఎంత అవునన్నా కాదన్నా మొన్న కూడా ఎంత 1.8% డిఫరెన్స్ తేడా అంతే వచ్చింది కాంగ్రెస్కి దీనికి. అంటే ఓట్ పర్సెంటేజ్ పెద్ద తేడా లేదు. అంటే అటు ఈ ఓట్ పర్సెంటేజ్ అంతా బీజేపీ లాగేసుకున్నది కదా. అంతే కదా. మరి ఇప్పుడు 1.8% డిఫరెన్స్ ఉన్నటువంటి ఈ తేడాలో రేపు ఇట్లనే ఉంటే వీళ్ళిద్దరు డౌన్ అవుతారు. మళ్ళీ బీజేపీ వాళ్ళు గెలుస్తారు కదా. అప్పుడు ఏంటి పరిస్థితి? అంటే అది వాళ్ళ మీరిద్దరు కలిసి రేపు మమ్మల్ని బొందబెట్టండి రాని బీజేపీకి వీళ్ళు పట్టం కట్టినట్టే. ఇంత తప్ప ఇప్పుడు వీళ్ళు చాలామంది ఏమనుకుంటారు అంటే వీళ్ళు నేను 5 సార్లు 6 సార్లు 7 సార్లు 4 సార్లు నేను ఎమ్మెల్యే గెలిచినా, ఎంపీ గెలిచినా, మా అంత తెలివికల్లో లేడు అనుకుంటారు. ఏం తెలివి ఉన్నది వీళ్ళకి? తెలివి ఉన్నదా? తెలివి ఉంటే ఇట్లుంటారా? అంటే ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలోనే కవితకు మళ్ళీ ఈడీ నోటీసులు జారీ చేసింది. దీన్ని ఎట్లా ఏ కోణంలో చూడాలి? ఒక దశలో గ్రామీణ ప్రాంతాలలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైన ప్రచారం ఫుల్గా పోయింది. ఇది వాస్తవంగా చాలామంది కూడా ఒకటే అని చెప్పేసి కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పింది. ఈ క్రమంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఈడీ నోటీసులు జారీ చేసింది. దీన్ని ఎట్లా ఏ కోణంలో చూద్దాం? అంటే మొత్తంగా మనం చూసినప్పుడు బీజేపీ వాళ్ళ ఇంటర్నల్ కావచ్చు, ఎక్స్టర్నల్ కావచ్చు, కోర్ కమిటీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ విశ్లేషణ తేలింది ఏంటిది? 3 అంశాలు. ఒకటి, బండి సంజయ్ని అకారణంగా మార్చడం, అధ్యక్ష పదవి నుంచి తొలగించడం, నెంబర్ 1. నెంబర్ 2, కవిత లిక్కర్ స్కామ్కి సంబంధించి మనము చర్యలు తీసుకోకపోవడం. 2. 3, కాళేశ్వరం ఏటీఎం అని మాట్లాడి అవినీతి గురించి మాట్లాడి కనీసం న్యాయ విచారణ కూడా మనము దాని మీద ఆదేశించకపోవడం. ఈ 3 కారణాలతోటే మనం ఓడిపోయినామని ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు ప్రతి ఒక్కరూ విశ్లేషణ చేసుకున్నటువంటి, అవగాహనకు వచ్చినటువంటి, నిర్ణయించుకున్నటువంటి, తీర్మానం రాసుకున్నటువంటి విషయాలు. ఈ 3 విషయానికి వచ్చినప్పుడు వీళ్ళు ఒక్కొక్కటి సవరించుకోవాలి. బండి సంజయ్ని ఇప్పుడు మళ్ళనైతే తీసుకురాలేరు, దాన్ని పక్కన పెడదాం. మిగతా 2 విషయాలు ఏంటి? ఒకటి కవిత లిక్కర్ స్కామ్కి సంబంధించి, 2 కాళేశ్వరానికి సంబంధించి. మరి ఈ రెండిట్లలో మనం జరిగిన తప్పును సవరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మళ్ళీ ఇప్పుడు ఈడీ నోటీసులు అనేవి మనకు అర్థమవుతున్నాయి. అంటే ఇది గేమ్లో భాగం అనుకోవచ్చు, పొలిటికల్ గేమ్లో భాగం అని అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా పొలిటికల్ గేమే ఆడతారు. వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ భవిష్యత్ కోసం, పోయిన దాన్ని సాధించడం కోసం, జరిగిన తప్పును సవరించుకోవడం కోసమే చేస్తారు. ఏ పొలిటికల్ పార్టీ అయినా అందులో అమిత్ షా, మోడీ లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళు చాలా ఊహించుకున్నారు, చాలా రకాల ఆశపడ్డారు ఇక్కడ, కానీ ఏమి జరగలే. వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ తప్పేందో. వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళ తప్పుని వాళ్ళు సవరించుకోవడం తప్పేముంది? ఇప్పుడు ఎవడు కూడా తప్పును సవరించుకున్నాడు గొప్పోడు.
అందుకని ఇప్పుడు మనం మన శేఖర్ అన్న కూడా ఏం చెప్తున్నాం, నీ తప్పు నువ్వు సవరించుకో. ఇప్పుడు అమిత్ షా మోడీ సవరించుకుంటున్నా లేదా? అసలు ఇప్పుడు ఎవడు అడిగిండు ఇన్ని నోటీసులు? ఎవడైనా అడిగిందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా అడిగిందా? ప్రతిపక్షాలు ఎవడైనా అడిగిందా? ఎవ్వడు అడగలే కదా. వాళ్ళే మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చాను కదా. ఇప్పటికైనా వాళ్ళు గనుక ఇదేదో తూతు మాత్రం చేయకుండా, ఇదేదో ముసుగుల గుద్దులాట చేయకుండా, కొండందో వెలుకని పట్టినట్టు చేయకుండా, వాళ్ళు గనుక మరి గతంలో జరిగిన తప్పుని మళ్ళా చేయకుండా ఉంటే అరే ఏమవుతుంది? ఇప్పుడు అసలు వీళ్ళందరూ మాట్లాడేది కూడా అసలు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా పిచ్చిగా మాట్లాడుతున్నారు. మేము కేసీఆర్ని జైల్లో పెడతాం, కేటీఆర్ జైల్లో పెడతాం. జైల్లో కాదు, శిక్షలు ఇస్తాం అంటారు. శిక్షలు పడతాయి. అరే నువ్వెవడివయా శిక్షలు పడతాయి అనడానికి? చట్టం చూసుకుంటుంది కదా అది. శిక్షలు పడతాయి నువ్వెవడివా అనడానికి? నువ్వేమన్నావా సుప్రీంకోర్టు జడ్జివా, హైకోర్టు జడ్జివా, నువ్వేమన్నా న్యాయాధిపతివా? అసలు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేవి, ఒక ఎంపీవి, ఒక మంత్రివి, నువ్వు ఎవడివా అసలు అనడానికి? అంటే వీళ్ళు ప్రజాస్వామ్యం మర్చిపోయిండ్రు, రాజ్యాంగాన్ని మర్చిపోయిండ్రు, వాళ్ళ హోదాని మర్చిపోయిండ్రు. వాళ్ళ చుట్టూ ఒక 10 మంది పోలీసు వాళ్ళు AK-47 పట్టుకొని ఉండగానే తమకు తాము చాలా తురుముకాలను అనుకుంటారు. అసలు వీళ్ళు న్యాయస్థానాలు వేయాల్సినటువంటి శిక్షలు వీళ్ళే ఎత్తారు, అరెస్టులు అయితే అని వీళ్ళే చెప్తారు, ఈడీ సిడి సిఎఫ్ చేయాల్సిన పనులు వీళ్ళే చేస్తారు అన్నీ. మరి ఎందుకు న్యాయస్థానాలు, ఎందుకు ఏజెన్సీలుగా? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన దాని మీద స్పీడ్గా జరుగుతున్నది. ఏది ఎంక్వైరీ అయితే నిన్న కాక్ కూడా మొత్తం బయట పెట్టింది. ఇందులో ఇంత అని చెప్పేసి రిపోర్ట్తో సహా నిన్న మీడియాలో కూడా వచ్చేసింది. ఒకవేళ దోషిగా తేల్చితే ఎవరిని దోషిగా తేల్చే అవకాశం ఉంటుందని మనం అనుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మొత్తంగా మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, కాగైనా ఈడీ అయినా ఇంక ఏ నేషనల్ స్థాయి ఏజెన్సీలైనా కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా, ఆదేశాలు లేకుండా, వాళ్ళ కనుసన్నల్లో పెట్టకుండా ఏది చెయ్యరు. మనం గొంగడి కప్పుకొని ఎంటికలు ఏరుకోవద్దు, ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి ఎవరైనా. కాబట్టి ఇవాళ కాగు రిపోర్టు బయటకు వస్తున్నా కానీ, ఈడీ నోటీసులు వస్తున్నా, ఇంకేది జరిగినా కేంద్రము వాళ్ళ అనుమతితోటి, వాళ్ళ ఆదేశాలతోటి, వాళ్ళ నిర్ణయంతో ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అంతే. కాగు ఇంత ధైర్యంగా ఎట్లా బయట పెట్టబడుతుంది? వాళ్ళే 327% అవినీతి అని లెక్కలు గట్టి చెప్తున్నాయి. అంటే ఎట్లా చెప్పగలుగుతున్నాయి? ఇప్పుడు భూ స్కామ్ కూడా బయటకు వస్తుంది కదా. మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాహాటంగా మొత్తం భూదందా నడిచింది, భూ వ్యాపారం నడిచింది, మొత్తం అసలు రికార్డులే లేకుండా మాయం చేసిండు. బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్టు అది ల్యాండ్ బ్యాంకు లాగా దాచుకున్నారు, అవి కూడా కక్కిస్తామని అంటున్నాడు. మరి ఎవరిని దోషిగా తెలుస్తుంది? అది ఇవన్నీ బీజేపీ ఎందుకు చేస్తున్నదంటే, బయటికి ఎందుకు పెడుతున్నదంటే, ఇవన్నీ బయటకు వచ్చినాయి. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మీరెందుకు చర్యలు తీసుకుంటలేరు, మీరెందుకు అరెస్ట్ చేస్తలేరు ప్రశ్నిస్తున్నారు. సిబిఐకి ఎందుకు అప్పచెప్తారు అని కిషన్ రెడ్డి అంటున్నారు కదా. సిబిఐ అంటారు, రేపు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఇంకా ఆఖరికి ఎక్కడికి పోతారు? మీరు చేస్తలేరు కాబట్టి మీరిద్దరు ఒకటైనరు. కాబట్టే మీరు న్యాయ విచారణ కాదు. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడి వరకు వచ్చినాం. ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రాకముందు ఏమన్నది? సిబిఐ ఎంక్వైరీ అడిగింది కదా. దాని తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నారు? సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి అన్నారు, హైకోర్టు సిట్టింగ్ జడ్జి అన్నారు, అది పోయింది. తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు రిటైర్డ్ జడ్జిలు అన్నారు, అది పోయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? విజిలెన్స్ కూడా దేని మీద? కాళేశ్వరం మీద కాదు, ఓన్లీ మేడిగడ్డ మీద. అది కూడా ఏంది? అది ఎట్లా కుంగిపోయిందో దానిపై. అరే ఎట్లా కుంగిపోయిందో ఆల్రెడీ కేంద్రం నుంచి వచ్చినటువంటి అధికారులే నివేదిక 3 రోజులు ఇచ్చేసి దీనికి కారణం ఇదని వాళ్ళు స్పష్టంగా చెప్పిపోయిండ్రు. మరి ఏం జరిగి ఉంటుంది? మతలబ్ ఏం జరిగి ఉంటుంది అనుకోవచ్చు మనం. ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, బీజేపీ పార్టీ
కాంగ్రెస్ని ఇరకాటంలో పెట్టడం కోసం వాళ్ళు మీరిద్దరు తోడు దొంగలే, మీరు కలిసే ఉన్నారు, ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని అన్నారు కానీ మీరు కలిసి ఉన్నారని చెప్పడం కోసం కాగు ద్వారా అనుకో, లేకపోతే ఈడీ ద్వారా అనుకో, లేకపోతే ఇంకొకరి ద్వారా అనుకో, మొత్తం ఇంకా మీరు చూడండి రానున్న రోజుల్లో మనం ఎవ్వరి ఊహించని మనకు తెలియని కూడా కేంద్రం నుంచి లీకులు ఇప్పిస్తారు. ఇప్పుడు అంటే వీళ్ళు ఎందుకు ఇంత మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఆయన అయితే దూకుడుతోనే కాళేశ్వరం మీద వ్యవహరించి ఎందుకు ఇట్లా చల్లబడ్డట్టు అనుకోవచ్చు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైనా కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మంత్రులు ఎవ్వరు కూడా ఈ అవినీతి మీద, ఈ అక్రమాల మీద, ఈ ప్రాజెక్టుల మీద లేకపోతే ఏదన్నా కొనుగోళ్ల మీద ఎక్కడ కూడా వీళ్ళు ఆన్ రికార్డులో ఉండరు. ఆదేశాల వరకే ఉంటారు. వీళ్ళు ఎక్కడ ముడుపులు తీసుకున్నా కానీ ఎక్కడ దొరకరు. వీళ్ళు జరిగేది ఏంటిది? ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో ఎల్ఎన్టీ మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టరు, మెగా కంపెనీ వాళ్ళు ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర అనేది ఉన్నది. మరి మెగా కృష్ణారెడ్డి మీద, లేకపోతే రామేశ్వరరావు లాంటి వాళ్ళ మీద, లేకపోతే ఫినిక్స్ లాంటి వాళ్ళ మీద, ఇంకోని మీద కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు వాళ్ళతోటి ఘర్షణ పెట్టుకునే అంత పరిస్థితి ఉందా? లేదు. ఇప్పుడు చూడండి, మనకు సిగ్గుచేట అవమానం. ఇవాళ దావోస్లో రేవంత్ రెడ్డి ఎవరు పక్కన్నాడు? అదాని ఒకటి, ఇంకోడు ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఒకటి పోయింది కదా, జేఎస్ రంజన్ ఎవరు? కేటీఆర్కి ఈ జేబులో వెనక జేబులో ముందు జేబులో అంగిలో లాగులో ఉన్నాడు ఒక రకంగా. ఆ జేఎస్ రంజన్ అనే వ్యక్తి ఈ రాష్ట్రం నాశనం కావడానికి ఒక 10 మందిలో ఆయన ఒకడు. మరి అటువంటివన్నీ వెంట పెట్టుకొని నువ్వు నన్ను చూడు, నా అందాన్ని చూడు అన్నట్టు ఇంకా ఫోటోల్లో స్టిల్స్ ఇస్తాను వీళ్ళు. జేఎస్ రంజన్ లాంటివన్నీ పక్కన పెట్టుకుంటారు ఎవడన్నా? మెగా కృష్ణారెడ్డి లాంటివన్నీ కలుస్తారా అసలు? 2 సార్లు కలిసింది అంటే అర్థం ఏంటిది అర్థం? ఎక్కడికి పోతున్నావు? కాళేశ్వరంలో మరి పొల్యూడైన అనుమానం మరి దీన్ని బట్టి చూస్తే అనుకోవచ్చు. ఇప్పుడు కాబట్టి తెలంగాణని సర్వనాశనం కావడంలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి దుర్మార్గాలకి కేంద్ర బిందువు అయినటువంటి వీళ్ళు ఎవడైతే ఉన్నాడో వీళ్ళని పక్కన పెట్టకుండా, వీళ్ళని ఎంటగాగుతూ, వీళ్ళని వేసుకొని దేశ విదేశాలు తిరుగుతూ దేనికి మీరు సంకేతం అవుతారు? ఎవరు నమ్మాలా మిమ్మల్ని? మళ్ళీ రేపు ఎవరు నమ్మాలా మిమ్మల్ని? ఒకవైపు తెలంగాణని సర్వనాశనం చేసిన మెగా కృష్ణారెడ్డి అరే నా మీద 100 కోట్ల దావా కేసు ఇచ్చిండు నాలాంటి మీద. గటువంటోని నువ్వు అంతో కలుస్తున్నావు అంటే ఏమనుకోవాలి మేము? మొత్తంగా కూడా ఒక్క మంత్రిత్వ శాఖ కాదు, 5-6 మంత్రిత్వ శాఖలు జోక్యం చేసుకున్నటువంటి జేఎస్ రంజను ఈ వ్యవస్థని సర్వనాశనం చేసినటువంటి ఇటువంటి వాళ్ళు ఈ బ్యాచ్ను పెట్టుకొని ఇంకా నేను తెలంగాణని మేము ఉద్ధరిస్తాం మమ్మల్ని నమ్మండి అని అంటే నువ్వు రైతు బంద్ వేయకున్నా ప్రజలు ఏమన్నారు? నీ 6 గ్యారెంటీలు 100 రోజులు కాదు, ఇంకా 6 నెలలు ఇవ్వకుండా ఏమన్నారు? కానీ దుర్మార్గులని, దుష్టులని, అవినీతులని సర్వనాశనం చేసిన వాళ్ళని ఎంటబెట్టుకొని తిరిగితే ఏమనుకోవాలా మేము? నువ్వు బిర్యానీ పెట్టకున్నా పర్లేదు, కానీ నా ముందు కూర్చొని నువ్వు ఎక్కిలి చేష్టలు చేసుకుంటూ నువ్వు ఇంకో దొంగని ఎంట పెట్టుకొని బిర్యానీ తింటుంటే ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. ఎంత బాధ అనిపిస్తుంది? బాధ కాదు, ఇది భయంకరమైన తెలంగాణకు అవమానం. తెలంగాణ సమాజం ఎవరి మీద కొట్లాడింది? మెగా కృష్ణారెడ్డి మీద కొట్లాడింది, రామేశ్వరరావు మీద కొట్లాడింది, ఫినిక్స్ మీద కొట్లాడింది. తెలంగాణ భూముల్ని, పైగా భూములు, సర్ఫకాజ్ భూములు, సీలింగ్ భూములు, చెరువు శిఖం భూములు, మాన్యం భూములు, ఎన్నో రకాల వక్ఫ్ బోర్డు భూములు, ఎండోర్మెంట్ భూములు, ఎన్నో రకాల భూములని
బువ్వ తినకుండా అన్నం తినకుండా మట్టిని భూమిని తిన్నటువంటి భూబకాసురులో అంతం చూడాలని ఇవాళ నీకు పట్టం కడితే మీరు ఏం చేస్తున్నారు? సహకరించిన అధికారులను పక్కన పెట్టుకుంటున్నారు కదా. మీరు ఒక్కనైనా మీరు పక్కన పెడుతున్నారా? లేరా మీకు అధికారులు లేరా? మీరు ఏం చేస్తున్నారు? అసలు ఎవరు అసలు ఉద్యమకారులు అంటే ఎవరు? అసలు నాకైతే అప్పుడప్పుడు ఉద్యమాలు చేసినాం, త్యాగాలు చేసినాము, పోరాటాలు చేసినాం అంటే నాకు నవ్వొస్తుంది. అసలు ఉద్యమకారుడు అనే పదానికి డిఫరెన్స్ అని తెలుసా వీళ్ళకి? ఏం తెలుసో? వీళ్ళ జీవితంలో ఎప్పుడైనా త్యాగం చేసిండ్రా? వీళ్ళ ఆస్తి నష్టమైందా? పదవి నష్టమైందా? వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ వృత్తిలో ఎక్కడైనా నష్టం జరిగిందా? వాళ్ళు డబ్బులు నష్టపోయిందా? కుటుంబాన్ని నష్టపోయిందా? టైం నష్టపోయిందా? ఏం నష్టపోయింది? వీళ్ళు చిన్న గాయమైందా? ఏం నష్టం జరిగింది వీళ్ళకి? ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ఉద్యమకారుడట, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఉద్యమకారుడట, శ్రీధర్ బాబు ఒక ఉద్యమకారుడట, సీతక్క ఒక ఉద్యమకారుడు, మహబూబాబాద్లో రక్తపు బారించిన సురేఖ ఒక ఉద్యమకారుడు, ఇంకెవరు వర్ధనపేట ఎమ్మెల్యే ఆయన ఒక ఉద్యమకారుడు. అరే నీ అమ్మ చెప్పుకోవడానికి సిగ్గుండాలా? ఉద్యమకారుడు అనే డిఫరెన్స్ అర్థం తెలుసా మీకు? ఉద్యమకారులు అంటే వాళ్ళ జీవితంలో త్యాగాలు. ఏం త్యాగం చేసిండ్రా మీరు? ఎక్కడ త్యాగం చేసిండ్రు? మీ పిల్లలకు దూరమైందా? మీ ఆస్తులు ఏమైనా తగ్గినాయా? అరే సంవత్సరం పెరుక్కుంటూ పోయినాయి కదా. ప్రతి పంచవర్ష ప్రణాళికలో ప్రతి ఎన్నికల్లో మీరు పెట్టే అఫిడవిట్లు చాలదా? మీ ఆస్తులు ఎంత పెరిగిందో? ఎవరా ఇప్పుడు గెలిచిన 69 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలైనా, 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైనా, లేకపోతే బీజేపీ ఎమ్మెల్యేలైనా మీ ఆస్తులు జరిగినాయా? తెలంగాణకి ఏం త్యాగం చేసింది మీరు? మీ పిల్లలకు దూరమైందా? మీ ఆస్తులకు దూరమైందా? మీ వృత్తిని ఎక్కడ నష్టపోయిందా? ఎవరై మీరు నష్టపోయింది? ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న 12 మందిలో ఏ ఒక్కడైనా మీ కాలుకు ముళ్ళు ఇరిగిందా చెప్పండి? మీ కాలుకు ముళ్ళు ఇరిగిందా? మీ చెమట చుక్కలు దాచిండ్రా? మీ రెక్కలు ముక్కలు చేసుకున్నారా? ఏం త్యాగం చేసిండ్రా మీరు? త్యాగాలు చేసిన బగబగ మండే మంటల్లో ఆహుతైనటువంటి వాళ్ళకి వాళ్ళ కోటికి సరిపోం మనం. మీరు అనేది త్యాగాలు చేసింది ఏం త్యాగం చేసింది మీరు? ఏమనంటే ఉద్యమకారులట. ఎవడు పడితే వాడు ఉద్యమకారుడు. అరే మీరు పదవులు ఇచ్చుకోవాలనుకుంటే పదవులు ఇచ్చుకోండి. బల్మూరు వెంకట ఒక ఉద్యమకారుడట, ఇంకొకడు ఉద్యమకారుడట, దానికి దయాకర్ ఒక ఉద్యమకారుడట, కోదన్ రామ్ ఒక ఉద్యమకారుడట, ఆయన ఎవరు ఐఏఎస్ ఆయన ఒక ఉద్యమకారుడట, మురళి కూడా ఒక ఉద్యమకారుడా? వీళ్ళ ఉద్యమకారులు తెలంగాణకి ఏం ఉద్యమాలు తెచ్చిండ్రు? ఉద్యమాలు చేస్తా, పోరాటాలు చేస్తా, త్యాగాలు చేస్తా ప్రజలు పోయిన మీకు. వాళ్ళు ఎవరు మీకు పట్టారు? జర్నలిస్టులు అవసరం లేదు, లాయర్లు అవసరం లేదు, కార్మికులు అవసరం లేదు, కర్షకులు అవసరం లేదు, రైతులు అవసరం లేదు, మహిళలు అవసరం లేదు, విద్యార్థులు అవసరం లేదు. మీకు తెల్ల బట్టలు వేసుకొని, కిరుకిరు చెప్పులు వేసుకొని, 5 ఏళ్ళకి ఇంగురాలు వేసుకొని, పెద్ద పెద్ద సఫారీ వాహనాలు దిగితే వాళ్ళ మీకు ఉద్యమకారుడు. ఉద్యమం అంటే ఇదా డిఫరెషన్. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణ ఉద్యమాకాంక్షలు నెరవేర్చాలంటే ఫస్ట్ తెలంగాణకు ద్రోహం చేసిన పక్కన పెట్టండి. ఒకటి, తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేయాలి. వాళ్ళని అనవసరంగా ఎవరికి వాడు నేనే ఉద్యమకారుణ్ణి అని చెప్పుకునే వీళ్ళని పక్కన పెట్టి ప్రజలను పిలుచుకోండి, రైతులను పిలుచుకోండి, విద్యార్థులను పిలుచుకోండి, జర్నలిస్టులను పిలుచుకోండి, బుద్ధిజీవులను పిలుచుకోండి, కార్మికులను పిలుచుకోండి, మహిళలను పిలుచుకోండి, లాయర్లను పిలుచుకొని మీరు మాట్లాడి తెలంగాణ ఏం కోరుకున్నది అడగండి, ఏం కావాలనో అడగండి. నీ 6 గ్యారెంటీలు వద్దే వద్దు. ఎవరికి కావాలా మీ 6 గ్యారెంటీలు? తెలంగాణ ప్రజలు బిచ్చం అడగడానికి కాదు, తెలంగాణ తెచ్చుకున్నది దెయ్యాన్ని చేయి దాపడానికి కాదు, తలెత్తుకొని తిరగడానికి తెలంగాణ తెచ్చుకున్నాం, తల దించుకొని బతకడానికి కాదు.
పౌరుషత్వం కూడిన తెలంగాణ ఇది. నిజాంకే తల వంచలే ఇది, బ్రిటిష్ వాళ్ళకే తల వంచలే ఈ గడ్డ. కాబట్టి తెలంగాణని ఫస్ట్ మీరు చదవండి, మీరు నేర్చుకోండి, తెలంగాణ అర్థం చేసుకోండి. మీకు తెలిసిందే ఎక్కువ అనుకోకుర్రి, మనందరం ఇవాళ ఇన్నే కూడా ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. మనం నిరంతర విద్యార్థులమే, మనకు తెలియంది చాలా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీరు గతంలో కేసీఆర్ చేసిన తప్పులు మళ్ళీ మీరు చేస్తే కేసీఆర్కి పట్టిన బతే మీకు పడుతుంది. మీకు 5 ఏళ్ళు గడువిచ్చిండ్రు, కాదని కాదు. వాళ్ళు వీళ్ళు అన్నట్టు మేము కూలుస్తాం, పడగొడతాం, కాలుస్తాం, మేమేమో చేస్తామని అంటలేము. 5 ఏళ్ళు మీరు పరిపాలన చేయండి. కానీ ఈ 5 ఏళ్లలో ప్రజలు కోరుకున్న పరిపాలన చేయండి, ప్రజలు మెచ్చిన పరిపాలన చేయండి. మీకు చాతైంది చెప్పండి, ఉన్నది చెప్పండి, లేనిది చెప్పండి, చేయగలిగిందే చెప్పండి. అప్పు చేసి పప్పు కూడు పెట్టమని తెలంగాణ ప్రజలు ఎప్పుడు అడగరు. కాబట్టి మీరు భూములు అమ్మాల్సిన అవసరం లేదు. ఎవడైనా మీకు అదాని దావోస్ పోయి అదాని కాలకాలబడి మన కౌగలించుకొని ఇక్కడికి తెచ్చి ఈ భూముల అప్పచెప్పడానికా మీరు దావోస్ పోయింది? ఎవరికి కావాలన్నాయా? తెలంగాణ గడ్డ కొన్ని దశాబ్దాలు విదేశాలకు అప్పులు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. మీరు తెలంగాణ చరిత్ర తెలుసుకోండి. విదేశాలకి అప్పులు ఇచ్చిన గడ్డ ఇది. విదేశాల నుంచి అప్పులు తెచ్చుకోవడానికి కాదు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది, మిమ్మల్ని దావోస్కి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దావోస్ పంపింది తెలంగాణని తాకట్టు పెట్టడానికి కాదు. తెలంగాణ ఔమత్యాన్ని, దక్కన్ పీఠభూమిని, తెలంగాణ దేశాన్ని మేము విదేశాలకు అప్పులు ఇచ్చామని చరిత్రని చాటడానికి మిమ్మల్ని దావోస్ పంపడం కానీ దెయ్యని చాటడానికి వాళ్ళ పాదాలు మొక్కమని తెలంగాణ గడ్డని వాళ్ళకు అప్పచెప్పమని కాదు. రేవంత్ రెడ్డి గారు ఇటువంటి బంద్ చేయండి, ఇటువంటి పనికిమాలిన పనులు బంద్ చేయండి. నీ పరిశ్రమలు వచ్చి ఏమైనాయో చూసినాం. కాలుష్య కారణి కంపెనీలు వచ్చి తెలంగాణ సర్వనాశనం అయిపోయింది. తెలంగాణకు కావాల్సింది ఇప్పుడు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కావాలి, కుటీర పరిశ్రమలు కావాలి, ఉపాధి రంగాన్ని బలోపేతం చేయాల్సినటువంటి ఉత్పత్తి రంగాలు కావాలి. అవన్నీ పోయి మీరు పనికి మాలిన నేను దావోస్ పోయినా, నేను మోడీ కావలించుకున్నట్టు నేను కూడా అంబానీ కావలించుకున్నా. అంబానీ కాదు, ఎవడైనా కౌలించుకుంటాడా? వానికి ఇక్కడ 100 ఎకరాలు తగలబెడతా అంటే కౌలించుకోడా? కాబట్టి ఇప్పటికైనా మీరు రిటర్న్ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అతి సామాన్యమైనటువంటి వాళ్ళని పిలుచుకోండి, మాట్లాడండి, చర్చించండి. తెలంగాణకి ఏం కావాలి, ఎట్లా చేయాలని అడిగి నిజమైన తెలంగాణకి త్యాగాలు చేసిన వాళ్ళని, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, సమయం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, భార్యాబిడ్డలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, కుటుంబాలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, సంపద కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అన్ని రకాలుగా నిజంగా ఎవరైతే నష్టపోయిందో వాళ్ళకి సరి అయిన గుర్తింపు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మీకు భజన చేసేటోళ్ళని, భజన పరులైన వాళ్ళని, మీ చుట్టూ తిరిగే వాళ్ళని, ఓహో ఆహా అనే వాళ్ళని, జిందాబాద్ కొట్టే వాళ్ళని, ఇవి చేస్తే స్వయం ప్రకటిత ఉద్యమకారులు, మేధావులు, ఈ స్వయం ప్రకటిత మేధావులు వానికి వాడే ఓ పుస్తకం రాస్తే మేధావి అవుతాడా? ఒక పాట రాస్తే మేధావి అవుతాడా? ఏది కాదు కదా, మంచిగా మాట్లాడగలిగితే వాడు గొప్ప ఇదైపోతాడా? అది కాదు కదా. కాబట్టి మీరు ఇప్పటికైనా నిజమైనటువంటి త్యాగాలు చేసిన వాళ్ళని గుర్తించండి, వాళ్ళని బయటికి తీసుకురండి, వెలికి తీసుకురండి. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఇలా ఒక బంగారం ఎట్లొచ్చింది? బంగారం అనేది ఒక ముడిసరుకు కాదు. ఒక ముడిసరుకులోంచి వడపోస్తే అది బంగారంగా వచ్చింది. ఒక పెట్రోల్ వచ్చింది ఎట్లొచ్చింది? ఒక డీజిల్ ఎట్లొచ్చింది?
డైరెక్ట్గా పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందా? దొరకదు కదా. దాన్ని అంతా ఫిల్టర్ చేసి వస్తుంది కదా. అట్లా నోరు లేనోళ్ళు, మూగజీవులుగా ఉన్నోళ్ళు, చరిత్రలో నివురు కప్పిన నిప్పులాగా ఉన్నోళ్ళు, వాళ్ళని బయటికి తీయడమే ప్రభుత్వ బాధ్యత. వాళ్ళు అది కోరుకుంటున్నారు. పైన కనపడేటోళ్ళు వాళ్ళు కాదు. నీ చుట్టూ తిరిగి బొబ్బ పెట్టేటోళ్ళు, నీకు బోకేలు ఇచ్చేటోళ్ళు, మీకు శాలువాలు కప్పేటోళ్ళు, గండ పెంటారాలు దొరికేటోళ్ళు, ఏంది గజదండలట ఓ ఏనుగులకు వేసినట్టు వేస్తాండు, ఫ్లెక్సీలు పెట్టేటోళ్ళు వాళ్ళు కాదు కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇంటర్నల్గా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరిని గుర్తించట్లేదు అనేది భావన. అరే వాళ్ళని దరిదాపుల్లోకి రానిస్తలేరు. అదే ఇప్పుడు నేను 40 రోజులుగా చూస్తున్నా కదా, దరిదాపుల్లో కూడా రానిస్తలేరు. ఇప్పుడు ఇన్ని రోజులైంది. కనీసం సరే కొంతమంది పక్కన పెట్టినా కానీ అమరవీరుల కుటుంబాలను పిలుచుకొని వాళ్ళ బాధలేంటి, వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ పరిస్థితి ఏంటిది, వాళ్ళు తింటుండ్రా లేదా, వాళ్ళ కుటుంబాలు ఎట్టు, పిల్లలు ఎట్టున్నారు అడిగిండ్రా? వాళ్ళని అడగలే. ఉద్యమాల్లో త్యాగాలు చేసిన వాళ్ళని పిలుచుకొని మాట్లాడిండ్రా? ఇప్పటివరకు జరిగిందా? కనీసం అసలు వాళ్ళు ఎవ్వరు అనే ఆ ప్రయత్నం మొదలైందా? ఫస్ట్ చేయాల్సిన పని ఏంటిది? తెలంగాణ రాష్ట్ర సాధనలు అనన్య త్యాగాలు చేసినటువంటి వాళ్ళ కోసం వాళ్ళని గుర్తించడం కోసం ఒక కమిషన్ వేయాలి, ఒక కమిటీ వేయాలి. ఫస్ట్ చేయాల్సిన పని, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు గనుక తెలంగాణ ఉద్యమ పట్ల ఏమాత్రమైనా గౌరవం ఉంటే మీరు చేయాల్సిన పని ఏంది? అందరికి చేయమంటలేం, ఒక కమిటీ వేయండి. భారత స్వాతంత్రోద్యమంలో స్వాతంత్ర వీరులను గుర్తించడానికి ఆ రోజున ప్రభుత్వం ఏం చేసింది? ఒక కమిటీ వేసింది. ఇప్పుడు తెలంగాణ ఎట్లొచ్చింది? ఒక మన శ్రీకృష్ణ కమిటీ వేస్తే వచ్చింది. రామమందిర వివాదాస్పద సమస్య పరిష్కారం ఎట్లయింది? ఒక కమిషన్ వేస్తే పరిష్కారం అయింది. ఇది కూడా అట్లనే పరిష్కారం అయింది. ఒక ఫజల్ కమిషన్ వేస్తే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఏ సమస్యనైనా పరిష్కరించడానికి నీ ఐఏఎస్లు, నీ ఐపీఎస్లు, నీ చుట్టూ ఉన్న భజనపరులు, నీ క్యాబినెట్ ఏం చేయలేదు. క్యాబినెట్ ఏం చేస్తుంది? క్యాబినెట్లో ఉన్న వాళ్ళకి ఏం తెలుసు? క్యాబినెట్లో ఉన్న పార్టీలు మారిన వాళ్ళు వీళ్ళు, భజన చేసుకుంటూ టికెట్లు తెచ్చిన వాళ్ళు వీళ్ళు, వీళ్ళకి ఏం తెలుసు? ఒక్కొక్కరు ఎన్ని పార్టీలు మార్చిండ్రో? ఏమైనా విలువలు ఉన్న వాళ్ళు ఉన్నారా? కనీసం ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధమైన చదువుకున్న వాళ్ళు ఉన్నారా? చట్టం తెలిసిన వాళ్ళు ఉన్నారా? న్యాయ సూత్రాలు తెలిసిన వాళ్ళు ఉన్నారా? తెలంగాణ ఉద్యమం అసలు త్రిలింగ దేశం అంటే, లేకపోతే డక్కన్ పీఠభూమి అంటే చెప్పమని చూద్దాం. డక్కన్ పీఠభూమి అంటే అది ఎక్కడుంది అని అంటారు. త్రిలింగ దేశం అంటే అది ఏ ప్రాంతంలో ఉంది అంటారు. అటువంటి వాళ్ళని పట్టుకొని వీళ్ళు నిజంగా చెప్పాలంటే ఇప్పటికి కూడా తెలంగాణ గౌరవాన్ని కాపాడుకునే అవకాశం ఉంది. 100%. వీళ్ళు ఇంకొక 6 నెలలు కనుక ఇట్లా తప్పులు చేస్తే, మూర్ఖంగా పోతే, కేసీఆర్ ప్రజలు ఎందుకు ఓడించిండ్రు? అహంకారాన్ని, నిర్లక్ష్యాన్ని ఓటమి పాలు చేసిండ్రు. కేసీఆర్ ఎప్పుడు అంటాడు కదా, కర్రు కాల్చి పాత పెట్టమని, పాతాళంలో దొక్కమని అట్లా చెప్పారు. విర్రవీగుడుతనం ఎప్పుడు పనికిరాదు, ఎవరికి పనికిరాదు. కాబట్టి మనందరం విద్యార్థులము నేర్చుకుందాం, తెలుసుకుందాం, తెలియని దాన్ని అడుగుదాం. కాబట్టి మీరు ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వము తెలంగాణ కోసం అనన్య త్యాగాలు చేసిన వాళ్ళని వాళ్ళని పిలవండి, చరిత్ర తెలిసిన వాళ్ళని పిలవండి. వాళ్ళ నుంచి వ్యవసాయ రంగానికి ఏం కావాలి, పారిశ్రామిక రంగానికి ఏం కావాలి, లేకపోతే విద్యారంగంగా ఏం కావాలి, వైద్య రంగానికి ఏం కావాలి, ఉపాధి రంగం ఎట్లా అభివృద్ధి చెందుతుంది, ఇట్లా అనేక అంశాలు, నీటిపారుదల రంగాన్ని ఎట్లా మనం ఇది చేసుకుందాం అని అనేక విషయాల మీద చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో ఉన్నంత మేధో సంపత్తి ఎక్కడ లేదు, దాన్ని తీసుకునే వాళ్ళు లేడు. కేసీఆర్ వీటన్నిటిని కాపాడుకునేందుకు, పార్టీని కాపాడుకునేందుకు ఒక ముద్ర బీజేపీకి మేమిద్దరం పొత్తులు అంటే కలిసి లేము అని చెప్పుకోవడం కోసం ఇండియా కూటమిలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇది వాస్తవం అని అనుకోవచ్చా? ఇప్పుడు భారతదేశంలో రాబోయే రోజుల్లో 2 కూటములు అవుతాయి. ఒకటి
ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అంగీకరించే అటువంటి బీజేపీ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కొన్ని ఏవైతే ఉంటాయో అవి ఒక కూటమి అవుతాయి. ఇంకొకటి ఆర్ఎస్ఎస్ చెప్పింది ఏంటిది, చెప్తున్నది ఏంటిది, ఈ దేశంలో మనువాద రాజ్యాంగం రావాలి. భారతదేశ రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం, ఫెడరల్ రాజ్యాంగం, ప్రజాస్వామ్యయుతమైన రాజ్యాంగం ఇది పనికిరాదు. వాళ్ళు రాజ్యాంగం రూపొందించినప్పుడే పనికిరాదు అన్నారు. కొత్తగా ఏమున్నదాడ? రాజ్యాంగాన్ని ఎప్పుడైనా ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు, వాళ్ళు ఒప్పుకోలేదు. నాగపూర్లో జాతీయ జెండాను ఎప్పటి నుంచి ఎగిరేయడం మొదలుపెట్టిండ్రు? ఎంత కొడితే కనుక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఎగిరేసిండ్రా వాళ్ళు? అంతే కదా. అంటే భారతదేశ జాతీయ జెండాను ఎగిరేయలేదు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని ఒప్పుకోలేదు, భారతదేశానికి రాజ్యాంగం ఉందని ఒప్పుకోలేదు. వాళ్ళకి ఖచ్చితంగా భారతదేశానికి రాజ్యాంగం పనికిరాదు. ఇది అతుకుల బొంత రాజ్యాంగము, ఇది ప్రజల రాజ్యాంగం కాదు, భారతదేశ ప్రజలకు ఉపయోగపడే రాజ్యాంగం కాదని వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. ఇప్పుడు అదే చెప్తున్నారు. దానికి అనుకూలమైనటువంటి రాబోయే రోజుల్లో నిర్ణయమే తీసుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన రాజ్యాంగం వాళ్ళు తయారు చేసుకున్నారు. అదే మనువాద రాజ్యాంగం. మనువాద రాజ్యాంగం అంటే ఏంటిది? మనుస్మృతి మనువాదం చెప్పేది ఏంటిది? భర్త చనిపోతే భార్య కూడా చనిపోవాలి, భర్త చనిపోవాలనేది ఒకటి. ఈ దేశంలో ఈ వ్యవస్థలో బ్రాహ్మణిజం, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 అంచెల వ్యవస్థ ఉండాలి. 4 అంచెల సమాజం ఉండాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ సమాజం అనేది ఇట్లా ఉండాలి అని చెప్పేటువంటి మనుస్మృతి మనుధర్మము అది వాళ్ళకి కావాలి. అంతే. అది రాజ్యాంగానికి ఎప్పుడు పొసుకుతుంది? సెక్యులరిజానికి ఎక్కడ పని పొసుకుతుంది? ఫెడరలిజానికి ఎక్కడ పొసుకుతుంది? ప్రజాస్వామ్యానికి ఎక్కడ పొసుకుతుంది? అంటే శూద్రులు అనేవాళ్ళు మీరు గదే పని చేయాలి, శూద్రులుగానే బతకాలి, మీకు చదువొద్దు, మీకు చట్టాలొద్దు, మీకు విలువలొద్దు, మీరు ఎప్పటికి బానిసలుగానే ఉండాలి. క్షత్రియులు మీరు ఎప్పుడు పాలకులుగానే ఉండాలి, వైశ్యులు మీరు ఎప్పుడు వ్యాపారులుగానే ఉండాలి. ఈ లెక్కన మరి కేసీఆర్ ఆ ప్రయత్నం ఏమన్నా అయితే ఇది వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనుకునేది కాబట్టి అదొకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటిది? భారతదేశ రాజ్యాంగం కాపాడుకోవాలి, సెక్యులరిజాన్ని కాపాడుకోవాలి, ఫెడరలిజాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ఈ వ్యవస్థల్ని కాపాడుకోవాలి, భారతదేశ స్వాతంత్ర ఆకాంక్షల్ని కాపాడుకోవాలనేది ఇదొక కూటమి, ఇదొక ఆలోచనతో కూడుకున్న ఇదొక కూటమి. ఈ 2 కూటములు ఇప్పుడు రోజు రోజుకి మనం డివైడ్ అవుతూ ఉన్నది భారతదేశంలో. ఈ పరిస్థితులలో ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి అంటే మా శేఖర్ అన్నకి ఇక ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఊహిసలాట పనికిరా. థర్డ్ ఫ్రంట్ అనేది ఉత్త బోగస్, అది ఉత్త పరిగిమాల తనకు తాను గొప్ప నేను చెప్పుకోవడానికి ఉపయోగపడేదే. ఏం చేతగానోడు ఓ గంగిరెద్దు లెక్క ఎగురుతాడు కదా, ఏదో అంటారు చూడు, కుక్క బండి కింద నడుస్తూ నేనే బండిని నడుపుతున్నాను అంటుందట. ఉత్తర ప్రగల్భాలు అంటారు కదా, అట్లా ఉంటుంది అన్నట్టు ఈ థర్డ్ ఫ్రంట్ ఇటువంటి ముచ్చట్లు ఇవన్నీ బంద్ చేసి ఆయన రానున్న రోజుల్లో ఈ దేశం 2 కూటములుగా 2 రకాలైనటువంటి ఆలోచన ధోరణులతోటి విడిపోతుంది, 2 రకాల భావజాలాలతోటి విడిపోతుంది. భావజాలం కాకుండా అట్లీస్ట్ 2 రకాల లక్ష్యాలతోటి విడిపోతుంది. అది ఆ విడిపోయినప్పుడు ఈయన అయితే ఇటుంటాడా అటుంటాడా అనేది ఇప్పుడు ఉన్నటువంటి సమస్య. నాకు తెలిసినంతవరకు ఆ పార్టీలో ఉన్నటువంటి మెజారిటీ వాళ్ళు ఇండియా కూటమిలో పోవాలి, మనం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సెక్యులరిజాన్ని, ఫెడరలిజాన్ని, ఎందుకంటే మనది కూడా ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి, అది అంటే ప్రాంతీయ పార్టీ అంటే ఫెడరలిజంలో భాగమవుతుంది కాబట్టి మనం ఇట్లా ఉండడమే సరి అయింది అనేది దాంట్లో మెజారిటీ వాళ్ళు చెప్తున్నట్టుగా నాకైతే అర్థమవుతున్నది. సరే, ఒక దరిద్రుని ఎవడు బాగు చేయలేనన్నట్టు, వినాశనం దాపురిస్తే ఎవడు వారిని కాపాడలేనన్నట్టు కేసీఆర్ కనుక మరి తప్పు నిర్ణయం తీసుకుంటే ఆయన ఎవడు కాపాడలేడు. ఇప్పటివరకు ఉన్న అంచనా అయితే ఆయన ఇండియా కూటమిలో పోతాడనేదే చాలామంది అనుకుంటున్నారు. అటువంటి వాతావరణం కనపడుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉండడం వల్ల కొన్ని
ప్రాబ్లమ్స్ ఉన్నాయని అయితే మనకు అర్థమవుతున్నది. మరి అది క్రమంగా ఇప్పుడు జాతీయ రాజకీయాలు వేరుంటాయి, రాష్ట్ర రాజకీయాలు వేరుంటాయి. సరే, మరి కాలక్రమంలో ఇప్పుడు మనం చూసినాం రేవంత్ రెడ్డి పోటీ చేసింది, ఇండియా కూటమిలో భాగస్వామ్యం సిపిఎం కూడా పోటీ చేసింది కదా. మేము పోటీ చేయని కాడ కాంగ్రెస్ మద్దతు ఇవ్వండి అని ప్రకటించింది కదా. అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి తనకు తానే మొన్న ఆంధ్రజ్యోతి ఏబి అని ఇంటర్వ్యూలు చెప్పుకున్నాడు. రాహుల్ గాంధీ గారు ఆదేశిస్తే నేను హాస్పిటల్లో ఉన్న కేసీఆర్ దగ్గరికి పోయి వచ్చిన. కానీ ఒక్క మాట అనలేదు కేసీఆర్ అయితే, ఒక మాట అనలే. ఆయన విజ్ఞుడు అని అన్నాడు కానీ వేరే అంటే ఏంటిది అంటే ఢిల్లీ ఆలోచన డిఫరెంట్గా ఉంది అనేది. అంటే రాహుల్ గాంధీ ఆదేశిస్తే నేను పోయినా అంటే రాహుల్ గాంధీ రేపు ఏం చెప్తే అదే చేస్తారు, లేకపోతే ఢిల్లీ జాతీయ నాయకత్వం ఏం చెప్తే అదే చేస్తుంది, వాళ్ళ అధ్యక్షులైనటువంటి ఖడ్గే గారు ఏం చెప్తే అదే చేస్తారు. దానికి విరుద్ధంగా చేస్తారని నేనైతే అనుకోను. కొన్నిసార్లు ఇష్టం లేకపోవచ్చు, వ్యక్తిగతంగా ఇష్టం లేకపోవచ్చు, కానీ పార్టీ ఆదేశించినప్పుడు తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. కాబట్టి రేపు రానున్న రోజుల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కనుక రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి, మనం ఇండియా కూటమికి సంబంధించిన భావజాలం ఒక ఎన్నికలే కాదు, ఇప్పుడు ఏదైతే ఇతర అంశాలు కూడా ఉన్నాయో వాటన్నిటిని కనుక ఆమోదిస్తే అప్పుడు మనం కలిసి ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు కూడా శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కాబట్టి ఏముంటుంది ఆడ? ఒకవేళ గతంలో హామీ ఇచ్చినట్టుగా బీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో మెర్జ్ చేస్తే నీకే పగ్గాలు ఇస్తారేమో, ఏమో చెప్పలేము. ఇప్పుడు మనం ఆమె చూడలేదా షర్మిల అని ఎవరైనా ఊహించిండ్రా ఇట్లా అవుతుందని? అంటే ఇప్పుడు రెండు ఆప్షన్స్, అంటే ఇండియా కూటమిలో చేరడమా, తర్వాత పార్టీని టీఆర్ఎస్గా మార్చడమా అనేది రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయని అంటారు మీరు. అసలు ఇండియా కూటమిలో చేరడం అనేదేమో జాతీయ రాజకీయాల దృష్ట్యా, రాష్ట్ర రాజకీయాల దృష్ట్యానేమో ఏమాత్రం ఇంకా అహంకారాన్ని పక్కన పెట్టి, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి, ఈగోలను పక్కన పెట్టి, ఇక అరే ఇట్లయితే ఏమవుతుందో అట్లయితే, అరే మనం చూసినాం కదా నీ పార్టీలో చేరిన ఒరిస్సా వాళ్ళు పోయినరా, మహారాష్ట్ర వాళ్ళు పోయినరా, కర్ణాటకలో అయితే ఎప్పుడో పోయి జారుకున్నారా, పోయింది కదా. ఏం కాలపడ్డది నీకు? ఎవడున్నాడు మా ఒకవేళ ఉంటే గింటే అక్కడికడగడం, వాళ్ళు ఎవరో ఉన్నారో అదేంది పంజాబ్ హర్యానా వాళ్ళు ఏమో నీకోసం ఉంటారు. వాళ్ళు ఏమున్నది ఆడ? నీకున్నదేంది, వాళ్ళకున్నది ఏంది? ఇవాళ నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినావు అంటేనే అయిపోయింది పని. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఫస్ట్ ఈగోని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకుంటే అప్పుడు ఏమైందంటే చాలా సమస్యలు పరిష్కారం. ఎవరిమైనా సరే, నేనేమైనా తప్పు చేసినా అనుకో, తప్పు చేసినప్పుడు నేను తప్పు చేసిన ఇప్పుడు 2014 నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, నేనే కాదు ఈ రూమ్లో ఇదే రూమ్లో గద్దరన్నతోటి కానీ కోదండరామ్ తోటి కానీ అనేక మందితోటి ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా చెప్పిన 2014 తర్వాత మనందరం తప్పు చేసినాం. తెలంగాణ రాష్ట్ర సాధకులం, తెలంగాణ ఉద్యమకారులం అని చెప్పుకునే మనం తప్పు చేసినాము. ఆరో కేసీఆర్ని కంట్రోల్ చేయకపోవడం మన తప్పు. విచ్చలవిడిగా కేసీఆర్కి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఇవ్వడం మన తప్పు. తప్పును ఒప్పుకోవడం తప్పు ఏమున్నదాడా? తప్పును ఒప్పుకున్నాడు గొప్పోడు. ఇప్పుడు ఎవడైనా కానీ తప్పు చేస్తాడు. తప్పు చేస్తే ఆత్మవిమర్శ చేసుకోవడంలో తప్పేం లేదు. మరి అరే ప్రజలు క్షమిస్తారు కదా, ప్రజలు ఓర్చుకుంటారు కదా, ప్రజలు మళ్ళీ నీకు గొప్ప గుణం ఉంటుంది ఇంకా ప్రజలు. మరి అయినప్పుడు కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా సరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ 45 రోజుల్లో ఇంకా ఏం మొదలు పెట్టలే. ఉన్నది లేనిది చెప్పేసి ఇప్పుడు ఏంది, మొన్ననేమో 1వ తారీఖు అయిపోయినాయి పడ్డాయి చూసుకోండి అని అన్నారు. మళ్ళీ తీరా చూస్తే అది కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు ఏంది కొన్ని అది కూడా కొంతమంది మళ్ళీ ఏంది ఇప్పుడు మళ్ళీ ఇవాళ పేపర్లో చూస్తే ఈ నెలాఖరు వరకు అన్నారు. ఇటువంటి 100 రోజుల వాయిదాలు ఇప్పుడు మనందరికీ తెలుసు. జనవరి 22వ తారీఖు తర్వాత అంటే రామ జన్మభూమి ఈ హడావుడి హంగామా అయిపోయిన తర్వాత 30వ తారీఖు నుంచి పార్లమెంటు మొదలవుతుంది. ఓట్ ఆన్ అకౌంట్ జరుగుతుంది. పార్లమెంటు కొద్ది రోజులు జరిగిన తర్వాత పార్లమెంటు ముగిసిన కొద్ది రోజుల తర్వాత పార్లమెంటు రద్దు అయిపోతుంది. రద్దు కాగానే అపద్ధర్మము ప్రధానమంత్రిగా ఆయన కొనసాగి ఎన్నికల కమిషన్ ఎన్నికలకి
నగరం ముగిస్తుంది. అవును. ఎన్నికల కోడ్ వచ్చే ఈ లోపు ఏమైనా ఉంటే చేసేయాలి. ఎవరు మీకు నమ్మకం ఉన్నదా? ఏం చేయరు, ఏం చేయరు. ఓకే. అసలు జరిగే అవకాశమే లేదు. 5 ఎకరాల లోపు రైతు బంధు వేస్తే అదే గొప్ప. అంతే. ఇప్పుడు మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితమని అన్నారు. ఏమున్నది ఆడ? ఇప్పుడు నెల గడిచిపోయింది. మరి ఇన్ని రోజులు రోజుకి 2.5 నుంచి 3 కోట్ల రూపాయలు దాని మీద ఆర్టీసీకి డబ్బులు కట్టాలా. నెల నాటికి ఎంత? 100 నుంచి 120 కోట్లు అవుతుంది. మరి ఈ నెల ఎంత అయితే అయిందో 120 కోట్లు ఆర్టీసీ జమ చేసినావా? మరి చేసినావా? చేయాలి కదా. అప్పుడు చేస్తే ప్రభుత్వం నిలకడగా ఉన్నట్టు, అప్పుడు చేస్తే ఆ పథకం విజయవంతమైనట్టు. అరే అప్పు చేసేది మీరు చేసేది, ఇంకొక సంవత్సరం పోతుంది, బస్సులు రిపేర్ చేయలేరు, సర్వీసింగ్ చేయడానికి డబ్బులు లేవన్న రానున్న రోజుల్లో. బస్సులు సర్వీసింగ్ చేయడానికి డబ్బులు లేవు వీళ్ళ దగ్గర, బడ్జెట్ లేదు వీళ్ళ దగ్గర. ఏం చేస్తావు? మహిళలకు కూడా ఇప్పుడు 2500 వేస్తా అన్నారు కదా, ఇప్పుడు అది చేస్తారని అనుకోవచ్చా? ఏమైనా వీళ్ళు అనుకున్నట్టు ఏమైనా బడ్జెట్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఏమైనా వస్తే అని ఊహించండి, ఏమైనా వస్తే చెప్పలేదు. పార్లమెంట్ ఎన్నికల వరకు వేస్తారు, కొద్దిగా వేస్తారు. ప్రజలు ఇప్పటికీ అనుకుంటా ఉన్నారు ఊళ్ళల్లో. ఇప్పుడు మేము ఊళ్ళల్లో తిరుగుతున్నాం కదా, తర్వాత మనకున్న అనేక రకాల భారత్ బచావుకున్నటువంటి జిల్లా నాయకత్వాలు, మన నియోజకవర్గ నాయకత్వాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. ప్రజలు ఆల్రెడీ కింది స్థాయిలో అనుకుంటున్నట, అరే వస్తే గీస్తే రైతు బంధు ఒక్కసారే వస్తుంది, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక రైతు బంధు లేదు, రైతు భరోసా లేదని ఆల్రెడీ ప్రచారం చర్చ మొదలైందట. అది గినక ప్రజల్లో పోతే ఎంత ప్రమాదం, చాలా ప్రమాదం.